హాయ్ గైస్, వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఇప్పుడు మనం చూస్తున్న పేపర్ ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్. ఫస్ట్ వన్ సింబల్స్ ఇచ్చాడండి. ఒకవేళ 49 స్టార్ 60 యాష్ 45 అదే డేట్ 5 ఇచ్చాడండి. ఇది రావాలి. ఇవన్నీ చేస్తే ఇది వచ్చేయాలన్నమాట. ఇవన్నీ చేస్తే అది ఎలాగో వచ్చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెండు యాడ్ చేద్దాం. మనం నార్మల్ చూద్దాం. 59 ప్లస్ 60 ఎంత అండి? 59 60 ఎంత అవుతుంది? 119 అవుతుంది. 119 ఇక 128 రావాలంటే ఇంకేం చేయాలి? +9 చేయాలి. +9 ఈ రెండింటిని ఏం చేస్తే +9 అవుతుందండి? డివిజన్ చేస్తే +9 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, ఈ రెండు యాడ్ చేద్దాం. ఇది డివిజన్ చేద్దాం. ఇది డివిజన్ చేస్తే ఏమొస్తుంది? ఇక్కడ 4 వస్తుంది. ఇక్కడ 4 వస్తుంది. ఇది ఏమవుతుందండి? 113 అవుతుంది. 113 + 4 ఏమవుతుందండి? 117. ఇలా చేసాడు అనమాట. ఇక్కడ ఏం చేశాడంటే, ఇక్కడ చూడండి, స్టార్కి ఏం చేశాడు? ప్లస్ చేశాడు, అంటే యాడ్ చేశాడు. యాష్కి ఏం చేశాడు? మళ్ళీ ప్లస్ చేశాడు. అట్ ద డేట్కి ఏం చేశాడంటే డివిజన్ చేశాడు. ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుందండి. చూడండి, దీనికి చేద్దాం. 79 స్టార్ అంటే ప్లస్ 30 మళ్ళీ ప్లస్ 120 డివిజన్ 20 అవుతుందండి. ఇక్కడ ఏమవుతుంది? ఇది 6 అవుతుంది. ఇది 79, ఇది ఏమవుతుందండి? 109. 109 + 6 ఏమవుతుంది? 115. ఆన్సర్ ఈస్ 4th ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? డిక్షనరీ ఆర్డర్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఆప్షన్స్ చూడాలి. మన ఆప్షన్ త్రూ వెళ్ళిపోతే బెటర్ అండి. ఇక్కడ చూడండి, 5 ఆల్రెడీ ఫస్ట్ ఉంది, ఇది తీసేసి 5-1 ఉంది, 5-4 ఉంది, 5-4 ఉంది, 5-2 ఉంది. 4 అన్నా, 1 అన్నా, 2 అన్నా, ఈ వీటిలలో ఏది ఫస్ట్ వస్తుందో చూడండి. 4 చూడండి. 4 చూస్తే ఇక్కడ ఎంఐ ఉంది, ఎంఐఎస్. 1 ఏముంది? ఎంఐఎస్ఎస్. ఇక్కడ ఎంఐఎస్ తర్వాత ఇక్కడ టీ ఉంది. ఇక 2లో ఏముంది? ఇక్కడ కూడా ఎస్ఏ ఉంది, 4th లెటర్. ఇక్కడ కూడా ఎస్ఏ ఉంది. ఏది వస్తుంది? ఈ రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది, ఫస్ట్ సెకండ్ దాంట్లో. నెక్స్ట్ ఏముంది? ఎస్ తర్వాత ఐ ఉంది. ఇక్కడ ఎస్ తర్వాత ఏముందంటే ఈ ఉంది. అంటే ఈ రెండిట్లో ముందు ఏది వస్తుంది? ఇది వస్తుంది. ఇక్కడ 5 ఈ ఉంది కాబట్టి ఇది ముందు వస్తుంది. అంటే ఏం రావాలి? సెకండ్ ముందు రావాలన్నమాట. సెకండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఉంది, ఇది కాదు. 4th ఉంది, ఇది కాదు. ఇది కాదు. మళ్ళీ 2 ఉంది, ఇది వస్తుంది. నెక్స్ట్ చూడండి 3. నెక్స్ట్ చూడండి 3. ఇక్కడ చూడండి ఎస్ఐ. ఇక్కడ కూడా ఎస్ఐఏ ఉంది. ఎస్ఐ తర్వాత ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. ఎన్ ముందు వస్తుందా? ఓ ముందు వస్తుందా? అంటే ఎన్ఏ ముందు వస్తుంది. అందుకే 3 తర్వాత 1 4 ఇలా అనమాట. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. 75 77. ఇక్కడ ఏందండి డిఫరెన్స్ ఎంత? 2. 77కి 81కి ఎంత డిఫరెన్స్? 4. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 8. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 16. ఇక్కడ చూడండి, ఇంటూ 2 జరుగుతుంది, ఇంటూ 2 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంటూ 2 అవుతుంది. నెక్స్ట్ గ్యాప్ ఎంత రావాలి? ఇంటూ 2 రావాలి. ఇంటూ 2 అంటే ఏమొస్తుంది? 32 రావాలి. దేనికి 32 యాడ్ చేయాలి? 105కి 32 యాడ్ చేయాలి. ఏమవుతుంది? 137. ఆన్సర్ ఈస్ 137, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. 5 వ్యక్తులంట. అనూజ్, భీమ్, చేతన్, కమదీర్ మరియు ఇమ్రాన్ మధ్యలోకి ఎదురెదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారంటండి. ఎంతమంది? 5 ఉన్నారు. చూడండి, 1 2 3 4 5 నెంబర్స్ లోపల సైడ్ కూర్చున్నారంట. అయితే చేతన్ మరియు ధీర్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. చేతన్ మధ్యలో, ధీర్ మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. ధీర్ రిటర్న్ ఉండొచ్చు, చేతన్ రిటర్న్ ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒక పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్, ధీర్కి ఎడమ వైపున భీమ్ 2వ స్థానంలో కూర్చున్నాడు. ధీర్ ఇక్కడ తీసుకున్నాం మనం. ధీర్కి ఎడమ వైపు 2వ స్థానంలో కూర్చున్నారు. భీమ్ 2వ స్థానం అంటే ఇదే అనమాట, భీమ్ కూర్చున్నాడు. అయితే అనూజ్ భీమ్కి కుడివైపున కూర్చున్నాడు. అనూజ్ ఎక్కడ కూర్చున్నాడు? భీమ్కి కుడివైపు, అంటే ఇక్కడ కూర్చున్నాడు అనూజ్. ఇతను అనూజ్ అవుతాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు ఆల్రెడీ? ధీర్కి లెఫ్ట్ సైడ్ అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. లెఫ్ట్ సైడ్ ఎవరు లేరు, లెఫ్ట్ సైడ్ అనుకున్నాడు ఆల్రెడీ. ఇక్కడ ఏముంది? ధీర్కి ఇక్కడ ఒక అతను ఉన్న తర్వాత ఏమొస్తుంది? దాని తర్వాత చేతన్ వస్తాడు. ఇక్కడ చేతన్ వస్తాడు. మిగిలిన అతను ఇక్కడ వచ్చేస్తాడు. ఎవరు? ఇమ్రాన్ వచ్చేస్తాడు. ఇమ్రాన్ ఇక్కడ వస్తాడు. అంటే ఈ పాసిబిలిటీ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనకేమిచ్చాడు? చేతన్కి కుడివైపున ఎవరు కూర్చున్నారు? చేతన్ ఎక్కడ ఉన్నాడు? చేతన్ ఇక్కడ ఉన్నాడు. కుడివైపు ఎవరు కూర్చున్నారు? రైట్ సైడ్ భీమ్ కూర్చున్నాడు. అంటే సెకండ్ ఆప్షన్.
సింపుల్ అండి, సింపుల్ వేసేసుకోవచ్చు మనం. నెక్స్ట్ వన్ కోడింగ్ ఇచ్చాడు. TOWARD ఇచ్చేసి 9621. ఇవి చూడండి, ఇవి నెంబర్స్ లేవు, డైరెక్ట్ కోడింగ్ ఇచ్చాడు అనమాట. వీటికి ఇవి అవుతాయి, వీటికి ఇవి అవుతాయి. ఇక్కడ చూడండి, డబుల్కి ఏముంది 2 రావాలి, ఇక్కడ కూడా డబుల్కి ఏం రావాలి 2 రావాలి. నెక్స్ట్ ఏకి ఏముంది, ఏ సెకండ్ ప్లేస్లో ఉంది అంటే 1 రావాలి. 2 1 అది చూడండి, 2 1 అలానే వస్తుందా, అలానే వస్తుంది చూడండి, అలానే వస్తుంది చూడండి. లాస్ట్లో చూద్దాం మనం. టీకి ఏమొస్తుంది, టీ ఇక్కడ ఫస్ట్లో ఉంది అంటే 9 వస్తుంది, టీకి 9 వస్తుంది. ఎన్కి ఏమొస్తుంది, ఎన్ ఇక్కడ థర్డ్ లెటర్ ఉంది అంటే ఏమొస్తుంది 3 రావాలి. 3 9 చూడండి, లాస్ట్లో 3 9 ఉందా, ఇక్కడ 2 9 ఉంది, ఇక్కడ 2 9 ఉంది, ఇక్కడ 2 9 ఉంది, ఒక 3 9 ఇది మాత్రం ఉంది, ఫోర్త్ ఆప్షన్. ఇవన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు, నెక్స్ట్ అలానే చూసుకుని చేసేసుకోవచ్చు. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. 6 ఇల్లు నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నారింజ మరియు ఊదా రంగు మధ్య వైపు వృత్తాకారంలో అమర్చబడి ఉన్నాయి. ఈ వృత్తాకారం 1 2 3 4 5 6 ఎదురుగా ఉన్నాయి. మళ్ళీ నీల రంగిల్లు ఆకుపచ్చ ఇంటికి కుడివైపులో ఉందంట. నీలం రంగిల్లు ఇది ఆకుపచ్చ అనుకుందాం, ఆకుపచ్చ ఇంటికి కుడివైపున ఉంది నీలి రంగిల్లు. కుడివైపు అంటే ఇటు సైడ్ వస్తుందండి, నీలి రంగిల్లు ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, నారింజ రంగు ఇల్లుకి ఎదురుగా ఉంటుంది. ఏది ఎదురుగా ఉంటుంది, ఈ నీలి రంగు. నీలి రంగు అనేది దేనికి ఎదురుగా ఉంటుంది, నారింజ రంగు ఎదురుగా అంటే ఇదే కండి, ఇది దీనికి ఎదురుగా, ఇది దీనికి ఎదురుగా, ఇక్కడ నారింజ రంగు ఉంటుంది, నారింజ రంగు ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఇచ్చాడు, పసుపు ఇల్లు సరిగ్గా ఎరుపు మరియు నారింజ రంగుల మధ్య ఉంటుంది. నారింజ ఆల్రెడీ ఇక్కడ ఉందండి, ఇక్కడ ఎరుపు తీసుకోలేదు, ఎందుకంటే మధ్యలో ఏముండాలి, పసుపు ఉండాలి. అంటే పసుపు ఇక్కడ దీని పక్కన వస్తే దాని పక్కన ఏమొస్తుంది, ఎరుపు వస్తుంది. ఇక్కడ రెడ్ కలర్, ఇక్కడ ఎరుపు అనమాట, ఇక్కడ ఎరుపు వస్తుంది. ఇక్కడ ఏమిచ్చాడు, ఉదారంగు ఇల్లు పసుపు ఇంటికి ఎదురుగా ఉంటుంది. పసుపు ఇల్లు ఎక్కడ ఉందండి, ఇక్కడ ఉంది, దానికి ఎదురుగా ఏముంటుంది, ఉదారంగు ఇల్లు ఉంటుంది, ఇక్కడ ఉదారంగు ఇల్లు. మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, నీలి రంగు ఇంటికి కుడివైపున ఏ ఇల్లు ఉంది, నీలి రంగు ఎక్కడ ఉందని ఇక్కడ ఉంది, దానికి కుడివైపు అంటే ఇటు సైడ్ ఏముందండి, ఎరుపు, ఎరుపు ఉంది. ఆప్షన్ ఈస్ ఫస్ట్ ఆప్షన్, ఎరుపు అనమాట. సింపుల్ గా చేసేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఎంబ్రాయిడ్ ఫిగర్ ఇచ్చా అంటే దీంట్లో ఉంటుంది అనమాట. ఇది ఏదో ఒక డయాగ్రామ్ లో ఉంటుంది, ఇది చూడండి, ఇక్కడ చూడు, ఇక్కడ అనుకున్నా కూడా ఇక్కడ రావట్లేదు, ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, అసలు ఇక్కడ లైనే లేదు, ఇది కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంది, ఇది చూడండి, ఇది ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా వచ్చింది. చూడండి, ఇది సెట్ అవుతుంది, చూడండి ఇది సెట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ లేదు, ఇక్కడ వచ్చేసి ఇలా ఇలా వచ్చింది కానీ ఇక్కడ లేదు, ఇక్కడ మాత్రం థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఒక అమ్మాయి ఫోటో వైపు చూపిస్తూ ఒకరు అన్నారంట, ఆమె నా భర్త, భార్యకు కుమార్తె. నా భర్త అంటే ఇప్పుడు నేను అనమాట, నేను అనుకున్నా, నా అనుకుంటే ఆమె నా భర్త. ఇప్పుడు నా భర్త అంటే నేను ఫీమేల్ అనమాట. నా భర్త భార్య కూతురు అంటే నా కూతురు అవుతున్నాడు, ఇక్కడ వస్తుంది నా కూతురే. ఎవరు, ఆ అమ్మాయి నా కూతురు అనమాట అని రాఖీ చెప్పింది అంటే రాఖీ నా అంటే ఈమె రాఖీ అనమాట, ఈమె రాఖీ అవుతుంది. ఆ అమ్మాయికి రాఖీకి సంబంధం ఏంటంటే వీళ్ళు ఏంటంటే తల్లి కూతురు సంబంధం ఉంది. అమ్మాయికి రాఖీ ఏమవుతుంది, ఈ అమ్మాయికి రాఖీ ఏమవుతుంది, అమ్మ అవుతుంది, అంటే తల్లి అనమాట, థర్డ్ ఆప్షన్. అలా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ సిరీస్ ఇచ్చాడు, లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ MR ఇక్కడ తీసుకుందాం మనం, MRVAEJNS. నెక్స్ట్ ఏం వచ్చిందని ఇక్కడ చూడండి, ఎన్ అంటే 13, ఇది 13th లెటర్, ఇది 18th లెటర్. మనం లెటర్ వర్డ్ తీసుకుంటే బెటర్ అండి. ఇక్కడ 20 చూడండి, 22, ఇక్కడ 5, ఇక్కడ చూడండి +9 అవుతుంది, ఇక్కడ +9 అయింది, నెక్స్ట్ +9 అయింది, నెక్స్ట్ +9 అయితే ఏమవుతుందండి 14 రావాలి, +9 వచ్చేసిందా. నెక్స్ట్ +9 ఏం చేస్తే 14కి +9 చేస్తే ఏమొస్తుంది, W వస్తుంది, W రావాలి. W ఎక్కడ ఉందండి, ఈ 2 ఆప్షన్స్లో ఉంది. నెక్స్ట్ ఏమొస్తుంది చూడాలి, ఇక్కడ R ఉంది, Rకి ఏం చేశాడు, +9 చేశాడు, ఇక్కడ కూడా +9 చేసుకుంటూ వెళ్ళిపోయాడండి, ఇక్కడ +9, ఇక్కడ +9. నెక్స్ట్ +9 ఏం చేస్తే ఏమొస్తుందండి 28 వస్తుంది. 28 అంటే ఏంటంటే B అనమాట, అంటే WB వస్తుంది.
ఇలా కాకుండా ఇలా కూడా చేయొచ్చు. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇది 13th లెటరా, 13th లో ఇక్కడ ఏమవుతుందండి +5 ఇచ్చాడు, ఇక్కడ +5 ఇచ్చాడు, ఇక్కడ కూడా చూడండి ఇక్కడ కూడా +5 వస్తుంది, ఈ గ్యాప్స్ కూడా +5 వస్తుంది చూడండి, ఈ గ్యాప్ కూడా +5 వస్తుంది, ఈ గ్యాప్ కూడా +5 వస్తుంది చూడండి. నెక్స్ట్ దాని తర్వాత ఇది చూడండి, ఈ రెండింటి గ్యాప్ చూడండి +4 వస్తుంది, వీటికి +4 వీటికి +4 వీటికి +4 వస్తుంది అన్నమాట, వీటికి కూడా +4 వస్తుంది. అలా కూడా చూసుకోవచ్చు మనం కావాలనుకోండి. నెక్స్ట్ వన్ డయాగ్రామ్ సిరీస్ ఇచ్చాడండి, అన్ని ఆరోస్ ఇచ్చాడు. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాడు, నెక్స్ట్ ఏంటి ఈ రెండింటికి ఇచ్చాడు, తర్వాత దాంట్లో మూడింటికి ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రావాలండి, దీనికి కూడా రావాలి, దీనికి కూడా రావాలంటే ఇక్కడ కూడా రావాలన్నమాట. చూడండి ఇది వచ్చింది, ఫస్ట్ వన్ వచ్చింది, ఇక్కడ చూడండి ఇక్కడ అన్నిటికీ వచ్చింది, ఇక్కడ కాదు ఇలా కాదు ఇలా కాదు, ఫస్ట్ రెండింటికి మొత్తం కంప్లీట్గా రావాలండి, అలా అనమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, లెటర్ అనేది ఇచ్చాడు, ఇక్కడ ఏమి ఇచ్చాడు RLDY ఏమి ఇచ్చాడు SMEZ అండి. ఇక్కడ చూడండి +1 చేశాడు, ఇక్కడ +1 చేశాడు, +1 అయింది, +1 అయింది, అన్ని +1 జరిగాయండి. నెక్స్ట్ కూడా +1 అలా జరిగిపోవాలి. చూడండి ఎక్కడ అవుతుందో, ఇక్కడ R ఉంది, Rకి +1 అయితే S రావాలి, ఇక్కడ లేదు. Cకి +1 అయితే D ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఆపేద్దామండి. ఓకి +1 అయితే ఇది కాదండి, Pకి +1 అయితే Q రావాలి, ఇది కాదు. చూడండి ఇది ఒక్కటే ఉంది, మొత్తం కూడా చేయాల్సిన అవసరం లేదు. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఇది ఇచ్చాండి, చూడండి MNOP. నెక్స్ట్ ఏం రావాలి, ఇక్కడ M రావాలి, MNOP నడుస్తుంది, MNOP ఇక్కడ M రావాలి, MNOP ఇదే నడుస్తుంది, ఈ సిరీస్ నడుస్తుంది. ఏది నడుస్తుంది, MNOP ఈ సిరీస్ నడుస్తుంది అనమాట. మనకు కావాల్సింది ఏంటిది, MMNP రావాలి. MMNP అనేది సెకండ్ ఆప్షన్ మాత్రమే, దాట్స్ ఇట్, సింపుల్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ సింగిల్ యారో ఇచ్చాడు, సింగిల్ యారో పైకి ఇచ్చాడు, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు కిందికి ఇచ్చాడు, నెక్స్ట్ పైకి ఇచ్చాడు, నెక్స్ట్ కిందికి ఇచ్చాడు. నెక్స్ట్ ఏం రావాలి, 5 యారోస్ రావాలి, కానీ ఇక్కడ ఇంకోటి పైకి రావాలి, లాస్ట్లో పైకి చూడండి, ఫస్ట్ పైకి ఈ రెండు ఇట్లా 3 కిందకు ఉన్నాయి, ఇట్లా రాకూడదు, ఈ 3 పైకి ఉన్నాయి, ఇలా కూడా రాకూడదు, ఇలా ఆపోజిట్ ఉండాలి. ఇది చూడండి ఈ కిందికి వచ్చింది, పైకి రావాలి, ఇది చూడండి ఆపోజిట్ పైకి వచ్చేసింది, ఇది 4th ఆప్షన్. అలా చూసేసుకోవాలండి. నెక్స్ట్ డయాగ్రామ్ ఫిల్ చేయమని ఇచ్చారు, ఇక్కడ ఏం లేదండి, ఇది ఇలా వచ్చేస్తుంది, ఇది ఇలా వచ్చేసి ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వస్తుంది, ఇది కంప్లీట్ అవుతుంది, అంతే. అంటే ఇక్కడ 3 ఇలా వచ్చేసి ఇలా ఉండాలండి. చూడండి ఇది ఒక్కటి వస్తుంది, ఇది కంప్లీట్ ఇక్కడ దగ్గర అయిపోయింది, ఇక్కడ దగ్గర రావద్దు, ఇక్కడ అసలు ఇది లేనే లేదు, ఇక్కడికి వచ్చేసింది, ఇది కాదు. చూడండి ఇది ఇక్కడ దగ్గర కలిసిపోయి ఇలా కలిగిపోదు, ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ అండి. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇవి చూద్దాం, చూడండి ఇవి చూడండి, ఇటు పైన చిన్నవి రావాలి, ఇక్కడ చూడు గ్యాప్ ఎక్కువ అయిందండి, ఇక్కడ గ్యాప్ ఎక్కువగా ఉండకూడదు. చూడండి ఇలానే వచ్చింది, ఇది ఇలా వచ్చింది, ఇది పక్క పెడదామండి, సేమ్ ఇది ఇలానే వచ్చింది, ఇది ఇలానే వచ్చింది. నెక్స్ట్ చూడండి వీటిలో డిఫరెన్స్ ఏముందో చూడాలి, వీటిలో డిఫరెన్స్ ఇక్కడ చూడండి, ఈ లైన్ చూడండి, ఈ లైన్ ఎక్కడో రాలేదు, ఇక్కడ మిస్ అయింది చూడండి, ఇక్కడ రాలేదు, ఈ లైన్ ఇక్కడ వచ్చింది, ఈ లైన్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి ఇక్కడ దీనికి కలవాలి, దీనికి కలిసి ఉండాలని ఇది కలిసి లేదండి, ఇది లేదు, అంటే ఇది ఒక్కటి మాత్రం వచ్చింది చూడండి, థర్డ్ ఆప్షన్. కొంచెం నిదానంగా చూసుకుని సెట్ అవుతున్నాను. ఇక్కడ ఏంటండి సింబల్స్ మార్చుకోవాలంట, 2 సంకేతాలు మార్చుకున్నట్టే ఏది వస్తుంది. దీన్ని మనం ఏం చేయదండి, అన్నికి అప్లై చేసుకుంటే వెళ్ళాల్సిందే, దీన్ని కొంచెం టైం పడుతుంది, పర్లేదు చేసుకోవడమే. 9 డివిజన్ 3 డివిజన్ అండి, ఇది 3 + 8 × 4 -7 = 30 రావాలి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది, 3 అవుతుంది, ఇది ఏమవుతుంది 8 4 32 అవుతుంది, ఇక్కడ -7, ఇది ఎలా అవుతుందండి 35 - 7 ఏమవుతుందండి 28 అవుతుంది, ఇది రాదు. నెక్స్ట్ చూడండి 11 డివిజన్ అంటే ఇంటూ వస్తుంది, 12 డివిజన్ అవుతుంది, 6 + 8 -10 = 25 రావాలి. ఇక్కడ ఏమవుతుంది 2 అవుతుంది, 2 అంటే 22, ఇది 22, ఇక్కడ ఏమవుతుందండి -2 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది, 25 రావట్లేదు, చూడండి ఇది రావట్లేదు. థర్డ్ ఆప్షన్ చూద్దాం, 23 - 20 + 35
ఇంటూ 2 తీసుకోవాలి, డివిజన్ 10 తీసుకోవాలి, ఈక్వల్ 10 రావాలండి. ఇది చూడండి, ఇది బై 10 వచ్చేస్తుంది, ఇది బై 10 వచ్చేస్తే 2 5 5 7 ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ చూడండి +3 మిగులుతుంది, ఇక్కడ +3 మిగులుతుంది, +7 ఎంత అవుతుంది 10 అవుతుంది. చూడండి ఇది సెట్ అయింది, 10కి 10 వచ్చేసింది. థర్డ్ ఆప్షన్ అనమాట. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవడం. వీటికి షార్ట్ కట్స్ ఏమన్నా అంటే కొంచెం బెటర్ ఇదే. నెక్స్ట్ కోడింగ్ ఇచ్చాడు, KEPT = 52 ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు యాడ్ చేసుకోవడం బెటర్ అండి. కేకి ఏమొస్తుందండి 11, ఇది 5 వస్తుంది. నెక్స్ట్ ఏమొస్తుంది 16 వస్తుంది, ఇది 20 వస్తుంది. ఇది చూడండి 6 12 అవుతుంది, ఇది 12, ఇక్కడ అవుతుంది 52. చూడండి ఇది మొత్తం యాడ్ చేసి 52 వస్తుంది అని ఇలా చేయాలన్నమాట. నెక్స్ట్ చూడండి L అంటే 12, నెక్స్ట్ ఏం రావాలి 1, నెక్స్ట్ 3, నెక్స్ట్ 11. ఇక్కడ చూడండి 3 5 6 7 అండి, 27 వచ్చేసి. నెక్స్ట్ చూడండి L అంటే 12 + 9 14 5. ఇక్కడ ఏమవుతుందండి 9 11 అవుతుంది, 11 15 అవుతుంది, ఇక్కడ 20 అవుతుంది. ఇక్కడ చూడండి 40, ఆన్సర్ ఇస్ 40. ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్. ఇలా యాడ్ చేసుకుని సరిపోతుందండి. దాట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ప్రకటనలు ఇచ్చాడు. పర్వతాలు ఏవి ఎడారులు కాదు. ఇక్కడ చూడండి సిలాజియమ్స్ అన్నట్టు, ఇవి పర్వతాలు, ఇవి ఎడారులు. పర్వతాలు ఏవి ఎడారులు కావంటండి, ఎడారులు కాదు, ఇవి ఎడారులు. కొన్ని ఎడారులు ఇసుక ప్రదేశం, ఇవి ఇసుక ప్రదేశంలు అంట. చూడండి కొన్ని ఇసుక ప్రదేశంలో పర్వతాలు కావు, ఈ ఇసుక ప్రదేశంలో పర్వతాలు కావు. పర్వతాలు ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. కొన్ని అంటే కావంట, కొన్ని కావని చెప్పాడు. దాట్స్ ఇట్. నెక్స్ట్ ఏం చెప్పాడు, ముగింపిచ్చాడు. ముగింపు ఏమి ఇచ్చాడు చూడండి, కొన్ని ఎడారులు పర్వతాలు కావు. కొన్ని ఎడారులు మొత్తం కావని ఆల్రెడీ ఇచ్చాడు. పర్వతాలు ఎడారులకు అసలు కంప్లీట్గా సంబంధమే లేదు. ఇప్పుడు కొన్ని కావంటే కరెక్టే కదండి, కరెక్టే. కొన్ని ఇసుక ప్రదేశాలు పర్వతాలు, కొన్ని ఇసుక ప్రదేశాలు పర్వతాలను మనం లేపుతాడు కాదు అని చెప్పాడు. కొన్ని కావని చెప్పాడు, కానీ కొన్ని అవుతాయా అని మనం చెప్పలేం కదండి, అందుకే ఇది కాదు. ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి కోడింగ్ ఇచ్చాడు ఇక్కడ, COM. ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తాం COMPLETE. ఇక్కడ చూడండి COTMPLE. ఇక్కడ చూడండి చూస్తే అన్ని లెటర్స్ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఏం 1 + 1 అట్లా ఏం యాడ్ చేయలేదు. ఇక్కడ చూడండి COకు CO ఉంచాడు, ఇది కంప్లీట్గా ఇదే ఉంచాడు. ఇక్కడ చూడండి MP, దీన్ని ఏం చేశాడు ఇక్కడికి పంపించాడు. చూడండి కంప్లీట్గా 2 లెటర్స్ పంపిస్తున్నాడు, ఇవి పంపించాడు. ఇక్కడ ఏ ఉండాలి, ఏ రాయలేదు. ఇది చూడండి ఇది ఏం చేశాడు ఇటు సైడ్ పంపించాడు, ఇదేం చేశాడు ఇటు పోతాడు. ఇది చూడండి ఫస్ట్ వన్ ఉంచాడు. సెకండ్ పొజిషన్ ఏం చేశాడు థర్డ్కి పంపించాడు. థర్డ్ దాన్ని ఏం చేశాడు ఫోర్త్కి పంపించాడు. ఫోర్త్ దాన్ని సెకండ్ ప్లేస్కి పంపించాడు. అంతకుముందు చేసిన సేమ్ కోడింగ్ అండి, సేమ్ అలానే వచ్చింది. చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుంది TR కదా, TROPICAL అండి. ఇక్కడ చూడండి TR ఫస్ట్ ఏం వస్తుంది TRA రావాలి, ఇక్కడ TRA వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ ఉన్నది ఏమవుతుందంటే థర్డ్కి వెళ్ళిపోతుందండి. చూడండి ఇది ఫస్ట్కి వెళ్ళిపోతుంది, ఇది థర్డ్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఉన్నది ఫోర్త్కి వెళ్ళిపోతుంది, నెక్స్ట్ సెకండ్కి వెళ్ళిపోతుంది. సెకండ్కి ఏది రావాలి AL రావాలి, అంటే AL ఎక్కడ వస్తుంది. థర్డ్లో ఏం రావాలి OP రావాలి, OP వచ్చేసి. ఫోర్త్లో ఏం రావాలి IC రావాలి, IC. చూడండి IC ఎక్కడ ఉంది CA ఉంది, IC ఇక్కడ ఉంది, IC ఇక్కడ ఉంది, IC ఇక్కడ ఉంది. TRA కావాలి, TRL ఉంది, TRAL. O ఉండాలి, O ఇక్కడ లేదండి, O ఇక్కడ ఉంది. చూడండి ఫోర్త్ ఆప్షన్. దాట్స్ ఇట్. ఇలా అండి సింపుల్గా మనం చూసేసుకోవాలి. లెటర్స్ అన్ని మారినట్టు కనిపిస్తే మనం యాడ్ చేయడాలో అది జరిగింది. చూసిన అన్నీ సేమ్ ఉన్నప్పుడు ఇలా చూసుకోవాలండి. కొత్త మోడల్ కొంచెం చూసేసుకోండి, దట్స్ బెటర్. నెక్స్ట్ 1 నెంబర్ సిరీస్. ఇక్కడ చూడండి 12 ఇచ్చాడు, 36 ఇచ్చాడు. ఇక్కడ చూడండి మనకు చూస్తే మల్టిప్లికేషన్ కనిపిస్తుంది, ఇంటూ 3 చేశాడు. ఇక్కడ కూడా చూడండి ఇంటూ 3 కనిపిస్తుంది, ఇక్కడ కూడా చూడండి ఇంటూ 3 కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇక్కడ కూడా ఏం చేయాలి 36 × 3. 36 × 3 ఏమవుతుందండి 108 అవుతుంది. దాట్స్ ఇట్ అండి, ఫస్ట్ ఆప్షన్. దాట్స్ ఇట్. ఏం లేదండి, సింపుల్ చూసేసుకుంటే ఇట్లా పెద్దగా పెరిగినట్టు కనిపిస్తే, ఇలా ఇంక్రీజ్ పెద్దగా అయినప్పుడు ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ జరుగుతూ ఉంటుంది, అది చూసేసుకుంటే సరిపోతుంది. అన్ని రౌండ్స్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ 9 రౌండ్స్ ఇచ్చాడు. ఇక్కడ ఒకటి త్రిభుజం యాడ్ చేశాడు,
నెక్స్ట్ వచ్చే వరకు 2 అయినాయి, ఇక్కడ 3 అయ్యాయి, ఇక్కడ 4 అయ్యాయి. నెక్స్ట్ ఎన్ని రావాలి? 5 రావాలి. అంటే ఇక్కడ కూడా ఒక త్రిభుజం రావాలి. ఇక్కడ 5 ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? 5 ఇక్కడ చూడండి, 5 ఇక్కడ మాత్రం ఉన్నాయి. ఇక్కడ లేవు. ఇక్కడ ఇది వచ్చింది, ఇది లేదు. ఇక్కడ 6 వచ్చాయి, ఇది కాదు. ఇక్కడ 5 వచ్చాయి కానీ ఇక్కడ రావాల్సింది ఇక్కడ వచ్చిందండి, ఇది కాదు. అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. 7 స్నేహితులు అంట, A టు G వరకు ఉన్నారు. ఒక వృత్తాకార బల్ల చుట్టూ కూర్చున్నారు 7. చూడండి, వృత్తాకారం 1 2 3 4 5 6 7. లోపల వైపు చూస్తున్నారు అనమాట. లోపల వైపు డి అనేది జీకి కుడివైపున కూర్చొని ఉందంటండి. డి అనేది ఎక్కడ కూర్చుంది? జీకి కుడివైపున కూర్చుంది. ఇక జీ ఇక్కడ అనుకుందాం, కుడివైపున ఇక్కడ కూర్చుంది, డి ఇక్కడ కూర్చుంది. ఓకే, ఏ సరిగ్గా ఎక్కడ కూర్చుంది? సి మరియు ఈ మధ్య కూర్చుంది. సి మరియు ఈ మధ్యన ఏ కూర్చుంది అంటండి. ఈ ఇక్కడ ఉండొచ్చు, సి ఇక్కడ ఉండొచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతుంది. నెక్స్ట్ ఏంది? బి అనేది ఎఫ్ కి వెంటనే ఎడం వైపు కూర్చుంది. బి అనేది ఎక్కడ కూర్చుందంట? ఎఫ్ కి వెంటనే ఎడం వైపు కూర్చుంది, ఇలా కూర్చుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? జి మరియు సిలు పక్క పక్కన కూర్చోరు అంట. జి పక్కన ఎవరు కూర్చోరంట? సి కూర్చోడంట, అసలు సి కూర్చోడు. ఓకే, డన్. ఈ అనేది డి పక్కన కూర్చుంటుంది. ఈ అనేది ఎవరి పక్కన కూర్చుంటుందంట? డి పక్కన కూర్చుంటుంది. అంటే డి పక్కన ఇక్కడ ఖాళీ ఉందండి, ఇక్కడ ఈ తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏ వస్తుంది, తర్వాత ఇక్కడ సి వస్తుంది. దాట్స్ ఇట్. దాని తర్వాత ఏం చేశాడు? కూర్చుంటుంది. ఎఫ్ కు కుడివైపు ఎవరు కూర్చున్నారు? ఇక్కడ ఆల్రెడీ మిగిలిన పేరు ఇది ఒకటి అండి, బిఎఫ్ కూర్చుందండి. ఇక్కడ బి ఉంటుంది, దాని రైట్ సైడ్ ఎఫ్ ఉంటుంది. ఇదే ఉంది కదా. ఇక్కడ ఏమడిగాడు? ఎఫ్ కు కుడివైపు ఎవరు కూర్చున్నారు? ఎఫ్ కు కుడివైపు ఎవరు కూర్చున్నారు అంటే జీ మాత్రమే కూర్చుంది. జీ ఆప్షన్. నెక్స్ట్ సింపుల్గా ఉంటాయి. కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఈ ఇచ్చాడు, ఈ ఎల్ ఈ వి టి ఎన్ ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది? జి అయింది, ఎన్ అయింది, జి అయింది, ఎక్స్ అయింది, జి అయింది, పి అయింది. ఇలా చూడండి, +2 అయింది, +2 అయింది, +2 అయింది. ఇవన్నీ చూడండి +2 అయిపోయాయి, అన్ని +2 అయ్యాయి. నెక్స్ట్ చూడండి, టీ అంటే వి అయింది, డబ్ల్యూ అంటే డబ్ల్యూ అయింది, అన్ని ఇది కూడా +2 అయింది. మనకేం కావాలి? ఎఫ్ ఓ ఆర్ టీ వై ఇచ్చాడు. ఇవన్నీ +2 చేస్తే ఏమొస్తాయి? ఇక్కడ +2 చేస్తే హెచ్ వస్తుంది. హెచ్ తర్వాత +2 చేస్తే ఓకి +2 17 అంటే క్యూ రావాలి. టీ +2 టీ రావాలి, టీకి +2 వి వస్తుంది, ఇది +2 ఏ రావాలి. ఇది అండ్ ఆప్షన్ హెచ్క్యూ టీవీఏ. హెచ్క్యూ టీయూ ఉందండి, హెచ్క్యూ టీవీ అని ఓన్లీ 4th ఆప్షన్ ఉంది డైరెక్ట్. నెక్స్ట్ వన్, శ్రేణి ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? పి ఇచ్చాడు. పి తర్వాత ఎస్ వచ్చిందండి. ఏం చేశాడు? +3 యాడ్ చేశాడు. ఇక్కడ నెక్స్ట్ ఏం చేశాడు? నెక్స్ట్ +3 యాడ్ చేశాడు. మళ్ళీ వై అయింది, +3 యాడ్ చేసి నెక్స్ట్ ఏమో +3 యాడ్ కావాలి. నెక్స్ట్ +3 యాడ్ అయితే ఏమొస్తుందంటే బి వస్తుంది. బి అన్నది ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఏం సెకండ్ చూద్దాం. సెకండ్ డిఫరెంట్గా ఉన్నాయి, సెకండ్ చూసి సెట్ అవుతుంది. ఇక్కడ క్యూ ఉంది, క్యూ తర్వాత ఏమొచ్చింది? టీ అయింది. ఇక్కడ ఏమైంది? +3 అయింది, ఇది కూడా +3 అయిందండి. టీకు డబ్ల్యూ అయింది, ఇక్కడ +3, ఇక్కడ +3 అయింది. నెక్స్ట్ +3 రావాల్సింది ఏం రావాలి? సి రావాలి. అంటే బి తర్వాత సి రావాలి. అన్న ఆప్షన్ ఒకటే, ఫస్ట్ ఆప్షన్ మాత్రమే ఉందండి. దాట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఎలిమినేషన్ మెథడ్ చేయడం బెటర్. పేపర్ కట్టింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ఏం చేయాలి? ఇటు వెళ్ళాలి, ఇటు సైడ్ రావాలి. ఫస్ట్ ఇటు సైడ్ రావాలంటే ఈ కింద బేస్ ఉండాలి. చూడండి, ఇది ఇలానే ఉందా? ఇది చూడండి, ఇది ఫస్ట్ డయాగ్రామ్, మెయిన్ డయాగ్రామ్ అలా లేదు. చూడండి, ఇది ఒక ఇలానే ఉంది. దీనికి ఆపోజిట్ అయితే ఇది ఎలా వస్తుందా? ఇది ఇలా వచ్చాక ఇది ఇలా వచ్చాక చూడండి ఇది వస్తుంది. చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. ఇది రాదు, ఇది రాదు, ఓన్లీ సెకండ్ ఆప్షన్ మాత్రం. దాట్స్ ఇట్. నెక్స్ట్ వన్, అనాలజీ. ఇక్కడ ఎక్స్ ఇచ్చాడు, డబ్ల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఏమైందంటే -1 జరిగింది. ఇక్కడ కే ఇచ్చాడు, చూడండి ఎక్స్ కే ఎన్ ఎస్ అండి. ఇక్కడ ఏమైంది? డబ్ల్యూ జే ఎంఆర్. ఇక్కడ చూడండి -1 -1 -1 జరిగిపోయింది. నెక్స్ట్ కూడా అదే చూడాలి. ఎంకు -1 జరగాలంటే ఏం రావాలి? లేదు, ఏ ఉందండి, అది రాదు. ఇక్కడ రావాలంటే జే రావాలి, ఇది లేదండి. ఇక్కడ రావాలంటే ఏ రావాలి, ఇది లేదండి. ఈకి -1 చేస్తే డి వస్తుంది. చూడండి, ఇది వస్తుంది. అన్నీ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్, 4th ఆప్షన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు? అనాలజీ, వర్డ్ అనాలజీ. కళాకారుడు అంటండి. దృశ్యమాన చిత్రణం అంటే వాళ్ళు తీసుకునేది అనమాట. శిల్పి ఏం చేస్తాడండి? పెయింటింగ్ వేస్తాడు, చేయడు. కళ ఉంటుంది ఆయన దగ్గర, ఉండదు.
కాగితం ఉంటుందా? ఉండదు. ఓన్లీ రాయితో చేస్తాడు శిల్పి. రాయి అవసరం ఉంటుంది అనమాట ఆయనకు నెసరీ. అలా నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? నిఘంటు 5వ అక్షరం అడిగాడు. ఇక్కడ చూడండి, నిఘంటు 5వ అక్షరం. ఇక్కడ చూడండి, డబ్ల్యూహెచ్ఐ 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 ఇక్కడ ఉందండి. నెక్స్ట్ ఏం వచ్చింది? ఇక్కడ పి వచ్చింది. పి అంటే ఏంటి? 16. డైరెక్ట్ ఇది 16 లెటర్ తీసుకున్నాం. ఇక్కడ ఐదు తర్వాత ఏంది? 12 వచ్చింది. ఇక్కడ ఏంది? 20 వచ్చింది, 20 లెటర్. ఇక్కడ 19th లెటర్ వచ్చింది. ఇక్కడ 6th లెటర్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుందండి? ఫస్ట్ ఏది అవుతుంది చూద్దాం. మనకు లాస్ట్ అడిగాడు, 5th అడిగాడు. ఫస్ట్ ఏమవుతుంది? ఫస్ట్ ఇది వస్తుంది. సెకండ్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. థర్డ్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఫోర్త్ ఏమొస్తుంది? ఇది వస్తుంది. ఫిఫ్త్ వచ్చేది ఏంటంటే ఇది 25th. అంటే ఏమొస్తుంది? వైట్ అనేది 5th లో వస్తుంది. దాట్స్ ఇట్. అలా అనమాట. వైట్ ఎక్కడ ఉందండి? 4th ఆప్షన్. దాట్స్ ఇట్. ఇలా చేయాలి సింపుల్గా. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? వై ఇచ్చాడు. వై ఇచ్చి ఇక్కడ ఏమీ వేయలేదు. నెక్స్ట్ యూకి ఏం జరిగింది? ఇక్కడ -2 జరిగింది. ఇక్కడ -2 ఇలా జరిగింది. -2 జరిగిందండి. ఇక్కడ -2 జరిగితే ఏమొస్తుంది? డబ్ల్యూ వస్తుంది. డబ్ల్యూ ఉన్నాయి, 2 మాత్రమే ఉన్నాయి. డబ్ల్యూ ఉన్నాయి, 2 మాత్రమే. ఇక్కడ డిఫరెంట్గా ఉంది ఏంటంటే, ఇక్కడ ఓ ఇచ్చాడు, 0 ఇచ్చాడు, ఇక్కడ 1 ఇచ్చాడు. 1 0 అని తీసుకుంటే సరిపోతుందండి. ఫస్ట్లో 0 వచ్చింది, తర్వాత ఏమొస్తుంది చూద్దాం. తర్వాత 1 వచ్చింది, తర్వాత 0 వచ్చింది, 1 వచ్చింది, 1 వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 0 1 1 ఇలా రిపీట్ అవుతుందండి. 0 తర్వాత డబల్ వన్స్ వస్తుంది. అంటే 0 తర్వాత ఏం రావాలంటే ఇక్కడ 1 రావాలి, నెక్స్ట్ 1 వస్తుంది, మళ్ళీ 0 వస్తుంది, తర్వాత డబల్ వన్స్ వస్తుంది. ఇక్కడ ఏం రావాలంటే సెకండ్ ఆప్షన్ రావాలి. అట్లయితే దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ ఏంటి? 2 గుర్తులను చేంజ్ చేయమని ఇచ్చాడు. ఇది మనం ఏం చేయలేదంటే దీనికి కొంచెం టైం పడుతుంది. నేను నిదానంగా అన్ని చేసేసుకోవాల్సింది. మనం ఏం చేయలేము. 10. నెక్స్ట్ అంటే మైనస్ ప్లేస్లో ఈజ్ ఈక్వల్ తీసుకోవాలి. 3 ప్లస్ అలానే ఉంటుంది. 2 × 12 అవుతుంది. డివిజన్ 6 అవుతుంది. ఇక్కడ -6 తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుందండి? ఇక్కడ 2 అవుతుంది. 2 ఏమవుతుంది? ఇది 4 అవుతుంది. 4 - 6 అంటే ఇక్కడ -2 అవుతుంది. -2 ఇక్కడ ఏమవుతుంది? 1 అవుతుంది. +1 అవుతుంది. ఇదండి వర్కౌట్ కాదు. ఇది రాలేదు. నెక్స్ట్ చూడండి, ఇంటూ ప్లేస్లో ఇది తీసుకోవాలి. 10 -3 ఇంటూ రావాలి కంటే ఇక్కడ ఇంటూ ప్లస్, ఇక్కడ ప్లస్ రావాలి, ఇక్కడ 12 డివిజన్ 6 ఈజ్ ఈక్వల్ 6 రావాలండి. ఇక్కడ ఏమవుతుంది? 2 అవుతుంది. ఇక్కడ -6 అవుతుంది. 10 - 6 + 2 ఏమవుతుందండి? 6 అంటే 4 అవుతుంది. 4 + 2 ఏమవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ 6 ఇది వచ్చేస్తుందండి సెకండ్ ఆప్షన్. ఇలా అంతా చేయాల్సిందండి. దీన్ని నిదానంగా కొంచెం, మిగతా టైం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, సిరీస్, వర్డ్ సిరీస్ అండి. ఇక్కడ R వచ్చింది. Rకు +4 చేస్తే V వచ్చింది. Vకి +4 చేస్తే Z వచ్చింది. Z +4 చేస్తే ఇది వచ్చింది. మళ్ళీ Dకి +4 చేస్తే ఏం రావాలంటే H రావాలి. ఇక్కడ H అన్నిట్లో వచ్చింది. లాస్ట్ లెటర్ చూద్దాం. లాస్ట్ లెటర్ కొంచెం డిఫరెంట్. లాస్ట్ లెటర్ డిఫరెంట్ ఉంది. ఇక్కడ ఏమొచ్చింది? E వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? I వచ్చింది. నెక్స్ట్ తర్వాత M వచ్చింది. తర్వాత Q వచ్చింది. నెక్స్ట్ ఏం రావాలని అడుగుతుంది. ఇక్కడ ఏంటని? +4 అయింది. ఇక్కడ ఏమైంది? +4 అయింది. నెక్స్ట్ కూడా +4 అయింది. నెక్స్ట్ కూడా రావాల్సింది +4 రావాలి. అంటే 17 + 4 వస్తే ఏమొస్తుందంటే 21. 21th లెటర్ ఎంత అండి? యు ఉన్నది ఎక్కడ? సెకండ్ ఆప్షన్ మాత్రమే. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు, హాస్ట్కి 9724 ఇచ్చాడు. KNDUకు 453 ఇచ్చాడు. నోట్స్కి ఇది ఇచ్చాడు. అక్కడ ఏమడిగాడు? డబ్ల్యూకి ఏమొస్తుందని అడిగాడండి. డబ్ల్యూ ఎక్కడ ఉంది అసలు? డబ్ల్యూ ఇక్కడ లేదు. ఓన్లీ ఇక్కడ మాత్రమే ఉంది. అంటే ఈ లెటర్స్తో మాత్రమే ఉంటున్నాడు. మిగతా వాటిలో ఉంటే 6 ఎక్కడ ఉంది చూడండి. 6 ఇక్కడ లేదు. 6 ఇక్కడ లేదు అంటే ఇదే కావచ్చు మేబీ. చూద్దాం. నెక్స్ట్ చూడండి, 5 చూడండి. 5 ఇక్కడ లేదు, 5 ఇక్కడ ఉంది. అంటే ఇది కాదు. 4 చూడండి, 4 ఇక్కడ ఉంది. ఇది కాదు. 7 చూడండి, 7 ఇక్కడ ఉంది. ఇది కాదు. అంటే ఓన్లీ 6 మాత్రమే అవుతుంది. ఇలా అనమాట. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. మనం జస్ట్ ఇలా చూసుకుంటే సెట్ అవుతుంది. నెక్స్ట్ ఏం అడిగాడు? K అక్షరంకి ఎదురుగా ఉన్నది అడిగాడు. K ఇక్కడ మిడిల్లో ఉంది. ఈ మిడిల్కి ఏది ఎదురవుతుందంటే దీంట్లో ఉన్న మిడిల్ ఎదురవుతుందండి. ఇలా మిడిల్ ఎదురవుతుంది. ఇక్కడ Kకి ఏంటండి? M, 4th ఆప్షన్. ఇక్కడ Jకి ఏమవుతుంది? O అవుతుంది. Tకి ఏమవుతుంది? H అవుతుంది. ఇలా అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వన్, సిరీస్ ఇచ్చాడు. 1 16 31 46 ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది? 15 గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఎంత గ్యాప్ ఉంది? 15 గ్యాప్ ఉంది. నెక్స్ట్ ఎంత గ్యాప్? అలా 15 చేసుకుంటే వెళ్ళండి. 61కి 15 కలిపితే 15 యాడ్ చేస్తే ఎంత అవుతుందండి? 76 అవుతుంది. ఆన్సర్ ఈస్ 76. థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, శ్రేణిలో ప్రశ్నార్థక కిరణాలు ఇచ్చండి. ఇక్కడ 8463 ఇచ్చాడు. 83 ఇక్కడ చూడండి,
లాస్ట్ డిజిట్ చూడండి, ఇక్కడ 3, 4, 5, 6 నెక్స్ట్ రాలేదు, ఇక్కడ 8 వచ్చింది. చూడండి అన్ని +1 యాడ్ అయ్యాయి. 6 తర్వాత ఏం రావాలి? 7 ఉన్నది. యూనిట్ డిజిట్ ఏది ఉందో చూడండి, 8 ఉంది, 7 ఉంది, 3 ఉంది, ఇది ఉంది. చూడండి ఓన్లీ ఇది మాత్రం వస్తుంది. కొన్నిసార్లు ఇలా కూడా వస్తుందండి. ఇక్కడ ఏం చేశారంటే గ్యాప్ చూడాలి. ఇక్కడ గ్యాప్ చూస్తే ఎంత ఉందండి? -79 గ్యాప్ ఉందండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మళ్ళీ 79 గ్యాప్ ఉందండి. అలా మొత్తం 79 గ్యాప్ తీసుకున్నాండి. అంటే 1869కి -17 చేశాడు, +17 చేశాడు. ఏం చేయాలండి? ఓన్లీ మైనస్ చేశాడు. 8226కి ఏం చేయాలి? -79 చేయాలి. -79 చేస్తే ఏమొస్తుంది? 8147 అవుతుంది. ఇలా అనమాట. కొన్నిసార్లు ఇలా యూనిట్ డిజిట్ ఉన్నప్పుడు కూడా తీసుకోవడం చాలా బెటర్ అండి. సెకండ్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ అప్రోచ్ అండి అట్లాంటి. ఇక్కడ ఏమన్నా ఇది చేయాలి. ఫస్ట్ ఏం చేయాలంటే మనం డివిజిబిలిటీ ఉన్నాయి ఫస్ట్ చేస్తే బెటర్ అండి. ఇట్లా వచ్చిన వాటిలల్లో చూద్దాం. ఫస్ట్ సెకండ్ చేద్దాం. 15 + 9 × 8 ప్లేస్లో డివిజన్ 12 -4 = 17. ఇక్కడ చూడండి 4 2s 4 3s అవుతుందండి. ఇది బయలు వస్తుంది. 3 3s ఏమవుతుంది? 6 అవుతుంది. ఇది 15 + 6 -4 అండి. 6 - 4 2 మిగులుతుంది. 15 + 2 ఇది ఏమవుతుంది? 17 అవుతుంది. చూసారా? ఇలాంటి ముందు చేస్తే బెటర్గా వచ్చేస్తాయి అనమాట. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ ఆప్షన్ సింపుల్ అనమాట. మిగతా చేయకుండానే అవసరం లేకుండా. నెక్స్ట్ ఏమొచ్చింది? ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చాడు, ట్రయాంగిల్ ఇచ్చాడు, దాని తర్వాత 0 వచ్చింది, దాని తర్వాత ట్రయాంగిల్, అది ఫుల్ ట్రయాంగిల్ వచ్చింది. నెక్స్ట్ ఏమొచ్చింది? మళ్ళీ 0 వచ్చింది. నెక్స్ట్ రావాల్సింది ఇంకో ట్రయాంగిల్ రావాలి, అది కలర్ ట్రయాంగిల్ రావాలి. కలర్ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది కానీ రివర్స్ అయింది. ఇక్కడ చూడండి కలర్ ట్రయాంగిల్ లేదు. ఇక్కడ కలర్ ట్రయాంగిల్ ఉంది చూడండి. ఇక్కడ చూడండి కలర్ ట్రయాంగిల్, ఇది ఓకే, ఇది రివర్స్లో వచ్చింది. ఇది కూడా ఓన్లీ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏంటండి? పేపర్ ఫోల్డింగ్. ఇక్కడ ఏం చేయాలి? దీన్ని ఇటు చేయాలి. అంటే ఇక్కడ కూడా సేమ్ ఇలానే వస్తుంది, ఇక్కడ కూడా సేమ్ ఇలానే వస్తుంది. ఓన్లీ ఇక్కడ 4 మాత్రమే వస్తాయి. ఇక్కడ చూడండి 3 వచ్చాయి, ఇక్కడ 2 వచ్చాయి, ఇక్కడ 4 వచ్చాయి, ఇక్కడ 5 వచ్చాయి. చూడండి ఓన్లీ థర్డ్ ఆప్షన్. సింపుల్. నెక్స్ట్ వన్ చూడండి, ప్రకటనలు ఇచ్చాడు. అన్ని డబ్ల్యూలు సీల్ అంటండి. ఇవి డబ్ల్యూలు ఏమవుతాయంట? సీల్ అవుతాయంట. కొన్ని పీలు డబ్ల్యూలు చూడండి, పి ఇక్కడ ఉంది, డబ్ల్యూ అక్కడ ఉంది అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు? తీర్మానాలు. కొన్ని సీలు పీలు అంటండి. సీలు ఇవి పీలు, ఇవన్నీ సీలు పీలు అవుతాయి కదండి, అవుతాయి. ఏపీ కూడా సి కాదంటండి. ఆల్రెడీ పీలు సీలు అవుతాయని ఇచ్చినప్పుడు కాదన్నట్లు ఇస్తున్నాండి, మనం చెప్పలేం. కొన్ని సీలు డబ్ల్యూలు అంటండి. కొన్ని సీలు ఇవన్నీ ఇవి సీలే కానీ ఇవి సీల్ అవుతాయి, డబ్ల్యూలు అవుతాయి కానీ, అందుకే ఇది కూడా. అండ్ 1 and 3rd అనమాట. అంటే సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్ వన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. అమాండా, బెన్, కరోల్, డేవిడ్ మరియు ఎమిలీ 5 వ్యక్తులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారు. ఇక్కడ చూడండి 1 2 3 4 5 అండి, ఇటు లోపల వైపు కూర్చున్నారు. కరోల్ అనే వ్యక్తి, ఇక్కడ వ్యక్తి అండి, దాన్ని సరిగా పడలేదు, వ్యక్తి బెన్ మరియు డేవిడ్ మధ్యలో కూర్చున్నారు. ఎవరు? బెన్కి, కరోల్ అనే వ్యక్తి డేవిడ్కి మధ్యలో కూర్చున్నాడు. ఒకవేళ డేవిడ్ ఇటు ఉండొచ్చు, బెన్ ఇటు ఉండొచ్చు, ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ చూడండి, ఎమిల్ అనే వ్యక్తి అమాండాకు ఎడం వైపు కూర్చున్నారు. అమాండా ఇక్కడ అనుకుందాం, ఎడం వైపు కూర్చున్నారు, ఎమిలీ కూర్చుంది. ఓన్లీ ఫస్ట్ లెటర్ తీసుకుంటున్నాను నేను. అమాండా మరియు డేవిడ్ అనే వ్యక్తి పక్క పక్కనే కూర్చుంటారు. అమాండా పక్కన ఎవరు కూర్చుంటారు? డేవిడ్ అనేవాడు కూర్చుంటాడు అంటండి. డేవిడ్ ఇక్కడ ఉంటాడు. డేవిడ్ ఇక్కడ ఉంటే డేవిడ్ పక్కన ఎవరు ఉంటారో? డేవిడ్ రైట్ సైడ్ ఇది మాత్రమే అవుతుంది, ఇది కాదు. ఇంకా లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ అమాండా ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ ఏమొస్తుందండి? కరోల్ వస్తుంది, తర్వాత బెన్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు, బెన్ వచ్చేసింది. మనం ఏమడిగాడు? అమాండాకు కుడివైపు వెంటనే ఎవరున్నారు? అమాండా ఏమే, కుడివైపు వెంటనే ఎవరున్నారు? డేవిడ్ ఉన్నారు. దాట్స్ ఇట్, సెకండ్ ఆప్షన్. అనాలో ఇచ్చాడు. ఇక్కడ ఎఫ్ ఎక్స్ వైఐ ఇచ్చాడు, అది ఈడబ్ల్యూ ఎక్స్ వై ఇచ్చాడు. చూడండి ఎఫ్ అనేది -1 జరిగింది, ఇక్కడ -1 జరిగింది, ఎక్స్ అనేది -1 జరిగింది, ఆల్ ఓవర్గా -1 జరిగిందండి. ఇక్కడ జీ దగ్గర -1 తీసుకుంటే ఏమవుతుంది? ఎఫ్ రావాలి. ఆప్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది రాదు. ఇక్కడ డి ఉంది, ఇది రాదు. ఎఫ్ ఉంది, ఇది వస్తుంది.
ఇక్కడ ఎక్స్ ఉంది, ఇది రా చూడండి, థర్డ్ ఆప్షన్, ఇది ఒక్కటే వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమిచ్చాడు, ఇచ్చిన రెండు సంఖ్యలను మార్పిడి చేయడం ద్వారా ఈ కింది సమీకరణం సరైనది కాదు అని అడిగాడండి. అప్పుడప్పుడు అవుతుందని వెంటనే తీసేసుకుంటాం మనం. ఇక్కడ చూడండి, 3ని 8ని ఎక్స్చేంజ్ చేయాలి, ఇక్కడ 3 పెట్టాలి, ఇక్కడ 8 పెట్టాలి, ఇది వచ్చేలాగా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ 9 ప్లస్ 3 మైనస్ 8 ఇంటూ 1 ఇజ్ ఈక్వల్ 4. ఇక్కడ చూడండి, ఇది ఎంత అవుతుంది, 12 అవుతుంది. 12 మైనస్ 8 ఎంత అండి, 4 వచ్చేస్తుంది. అంటే ఇది వస్తుంది, ఇది కాదు. నెక్స్ట్ వన్ చేయాలి. ఇక్కడ ఏముంది, 8 అంటే 3 రావాలి. 3 ప్లస్ 4 ఇంటూ 8 మైనస్ 6, ఇది చూడండి, ఇది 32 అవుతుంది, ఇది 35 అవుతుంది. 35 6 తీసేస్తే 29 అవుతుంది, ఇది కూడా అవుతుంది, ఇది కాదు. నెక్స్ట్ తీసుకోవాలి, ఏంటి, ఇక్కడ 3 ఇంటూ 2 మైనస్ 8 డివిజన్ 1 ఎంత రావాలి, 2 రావాలి, -2 రావాలి. ఇక్కడ ఉండి 6 అవుతుంది. 6 మైనస్ 8 ఎంత అవుతుంది, -2 కదా, -2 అవుతుంది, ఇది కూడా అవుతుంది. అంటే కాదండి, ఇది ఒక్కటే అనమాట. ఇక్కడ చూద్దాం మనం సబ్స్టిట్యూట్ చేసి, 8 మైనస్ 3 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ 12 రావాలంట. 12 ఎట్లా వస్తుంది చూద్దాం. 8 6 ఎంత అండి, 14. 14 మైనస్ 3 ఎంత అండి, 11 వస్తుంది. 12 రాదు, అందుకే ఇది రాంది ఒకటే. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమాడు, సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ 41 63 ఇచ్చాడు. డిఫరెన్స్ ఎంత అండి, 22 డిఫరెన్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 63 85. ఇక్కడ ఎంత అండి, 22 డిఫరెన్స్. నెక్స్ట్ కూడా 22 డిఫరెన్స్. ఇలా 22 డిఫరెన్స్ ఇచ్చాడు. 129కి 22 యాడ్ చేసి ఏమొస్తుందండి, లాస్ట్లో 1 రావాలి. 1 ఉన్న ఆప్షన్ ఒక్కటే, 151. లాస్ట్కి 151 వస్తుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ కూడా సిరీస్, లెటర్ ఆఫ్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్లో ఏమొస్తుందని అడిగాడండి. ఇక్కడ ఏంటి, 13. ఇక్కడ చూడండి, మన నెంబర్ తీసుకుంది, ఇక్కడ కాకుండా ఇది 25 అవుతుంది. ఇలా ఇచ్చిన నెంబర్ తీసుకోవడం 22, ఇది 19, ఇది 16, ఇది 13 అండి. ఇలా చూడండి, +3 అవుతుంది, +3 అవుతుంది, +3 అవుతుంది, +3 అవుతుంది. ఇక్కడ కూడా +3 రావాలి, అంటే 28 రావాలి. 28 అంటే ఎంతండి, 26 + 2 అంటే బి వస్తుంది, అంటే ఫోర్త్ ఆప్షన్. ఇలా చేయాలి. నెక్స్ట్ వన్, డయాగ్రామ్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేశాడు, ఇక్కడ లేదు, అయితే ఇది యాడ్ చేశాడు, ఇక్కడ తీసేశాడు. అంటే పైన అప్పర్లో ఒకటి యాడ్ చేస్తున్నాడు, కింద తీసేస్తున్నాడు. ఇక్కడ చూడండి, పైన ఒకటి యాడ్ చేసి ఇక్కడ తీసేశాడు, పైన ఇక్కడ యాడ్ చేశాడు, ఇక్కడ తీసేశాడు, అంటే ఇక్కడ తీసేశాడు. అంటే ఇది కూడా రావద్దు, ఇది కూడా రాకుండా ఇలా వచ్చేయాలంటే ఒక ఫ్లవర్ వచ్చేయాలి. ఒక ఫ్లవర్లో వచ్చేది, ఇది ఫ్లవర్ రాలేదు, ఇది వచ్చింది చూడండి, ఇది రాలేదు, ఇది రాలేదు, ఓన్లీ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఎంబెడెడ్ ఫిగర్ ఇచ్చాడండి. ఇది దేంట్లో ఉందని అడిగాడు. ఇది చూడండి ఎలా వచ్చింది ఎగ్జాక్ట్గా, ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఇలా వచ్చింది చూడండి, ఇది ఒక్క దాంట్లో ఫిట్ అవుతుంది, ఇది వస్తుంది. నెక్స్ట్ దీంట్లో లేదు, ఫస్ట్ దాంట్లో ఒక దాంట్లో వస్తుంది. నెక్స్ట్ వన్ అండి, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. 8 మంది బాలురు A to H వరకు అండి దక్షిణం వైపు ఎదురుగా కూర్చున్నారు. దక్షిణం వైపు అంటే 1 2 3 4 5 6 7 8 ఇది దక్షిణం అనుకుందాం. మనం కింద వైపు తీసుకోవచ్చు, మన ఇష్టం ఎట్లయినా తీసుకోవచ్చు. దక్షిణం వైపు అనుకుందాం. A మరియు Hలో చివరిలో కూర్చున్నారంటండి. ఇక్కడ చూడండి, A ఇక్కడైనా కూర్చోవచ్చు, H ఇక్కడైనా కూర్చోవచ్చు, H ఇక్కడైనా కూర్చోవచ్చు, A ఇక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ ఏమొచ్చారు, E మరియు Fలో Bకి తక్షణం పక్కన వాళ్ళు అంటండి. ఇక్కడ ఏమిచ్చాడు, E మరియు Fలో Bకి తక్షణం పక్కన వాళ్ళు అంటండి. ఇక్కడ ఇలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, ఈ రెండింటిలో ఏదో ఒకటి అవుతున్నాడు. నెక్స్ట్ ఇచ్చాడు, C అనేది Bకి ఎడం వైపు 4ది. Bకి ఎడం వైపు 4 అంటే ముగ్గురు ఉండాలండి, ముగ్గురు ఉండాలి ఎడం వైపు. F అనేది Aకి తక్షణం ఎడం వైపు. Aకి తక్షణం ఎడం వైపు ఎవరంటండి, F అనంటప్పుడు ఈ సెకండ్ ఇది వర్కౌట్ కాదు చూడండి. Fకి రైట్ సైడ్లో ఏముండాలి, ఏ ఉండాలి, కానీ ఇది లేదు. అందుకే ఇది తీసేస్తే ఇది వర్కౌట్ అవుతుంది. చూడండి, ఇక్కడ Bకి పక్కన ఎవరు ఉండాలి, F ఉండాలి. F పక్కన A రావాలి, ఇక్కడ E రావాలి. ఇక్కడ చూడండి ఏ అరేంజ్మెంట్ వచ్చింది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే D అనేది Cకి తక్షణం పక్కవాడు కాదు, అంటే ఇక్కడ D ఇక్కడ ఉండదు, D ఇక్కడ కూడా ఉండదు.
డి ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉండదు అనమాట. ఇక్కడ ఈ అరేంజ్మెంట్ మనం చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఏ ఇక్కడ తీసుకొని ఎఫ్ బి ఈ 2 తీసుకున్న తర్వాత సి, ఇక్కడ డి ఇక్కడ రాదండి. డి దీని పక్కన రాదు, దీని పక్కన ఈ ప్లేస్లో రాదు, అంటే డి ఈ ప్లేస్లో మాత్రం ఉంటుంది. అయితే హెచ్ ఈ ప్లేస్లో ఉంటుంది. హెచ్ ఈ ప్లేస్లో ఉంటే మనని ఏమడిగాడు, ఈకి తక్షణం కుడివైపు ఎవరు అంటే, ఈకి తక్షణం కుడివైపు ఎవరు ఉన్నారు, బి ఉన్నారు. ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ మిగిలిన అతను వచ్చేస్తాడు. దాట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, 16A 13B 6C 9. అయితే 85 రావాలంటండి. 85 రావాలంటే ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా రావాలి. అంటే 6 మల్టిప్లికేషన్ చేస్తే పెద్ద లెటర్ అవుతుంది, పెద్ద అవుతుంది. అయితే 13 into 6 అంటే 13 ఆర్లు ఎంత వస్తుందండి, 78 వస్తుంది. ఆ 78కి 9 యాడ్ చేస్తే ఏమవుతుంది, 9 కాకుండా ఈ 16 నుంచి 9 తీసేస్తే ఏమవుతుంది, 16 నుంచి 9 తీసేస్తే 7 వస్తుంది. ఆ 7 యాడ్ చేస్తే ఏమొస్తుంది, 85 వస్తుంది. ఇది చూడండి ఇలా వర్కౌట్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలంటే, ఏ ప్లేస్లో ఏమొస్తుందంటే, ఏ ప్లేస్లో ప్లస్ వస్తుంది, బి ప్లేస్లో మల్టిప్లికేషన్ వస్తుంది, సి ప్లేస్లో మైనస్ వస్తుంది. ఇది అండి జరిగేది. అయితే చూడండి, 16 ప్లస్ 13 into 6 మైనస్ 9 ఏమవుతుంది, 85 అవుతుంది. నెక్స్ట్ చూడండి, అంటే 15 ప్లస్ 20 into 7 ఎంత అండి, ఇది 140 మైనస్ 30. ఇక్కడ మైనస్ 15, ఇక్కడ 140లో నుంచి మైనస్ 15 చేస్తే ఏమవుతుందండి, 125 వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 10 ప్లస్ 15 into 6 మైనస్ 20. ఇక్కడ ఏం చేయాలి, ఇది 90 అవుతుంది. 90 మైనస్ 10 ఎంత అండి, 80 అవుతుంది. ఆన్సర్ ఇస్ 80. ఇలాంటి చిన్న చిన్న లాజిక్స్ ఉంటాయి, మనం కొంచెం గుర్తుపట్టాలండి. ఇలాంటివి చేస్తుంటే ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేస్తాయి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఇచ్చాడు, ఫస్ట్ కే ఇచ్చాడండి. కే తర్వాత డైమండ్ ఇచ్చాడు, అది ప్లేస్ చేంజ్ అవుతూ పోతుంది. ఇక్కడ 3 ఇచ్చాడు, ఇక్కడ 4 లెటర్స్ ఇచ్చాడు, పైకి వెళ్ళిపోతుంది. ఓకే ఇక్కడ రావాలండి, కే ఇక్కడ రావాలి, 7 ఇక్కడికి వచ్చేసేయాలి, ఇక్కడ ఇంకో లెటర్ యాడ్ కావాలండి. ఇక్కడ చూడండి, కే ఇక్కడ ఉంది, ఇక్కడ 7 ఇక్కడ లేదు, 7 ఇక్కడ ఉంది, కే ఇక్కడ ఉంది, ఇక్కడ 0 యాడ్ అయింది, ఇది వర్కౌట్ అవుతుంది. కే ఇక్కడ ఉంది, తర్వాత డైమండ్ రావాలి, తర్వాత ఇది రావాలి, కానీ ఇక్కడ లేదు. 7 డైమండ్, ఇది 7 రివర్స్లో ఇచ్చాడండి, ఇది కూడా కాదు, అంటే సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కోడింగ్ ఇచ్చాడండి, టైం ఇచ్చాడు, టైం అనేది 43 అయిందంటండి. అదే సంగతిలో వెన్ ఇచ్చాడు, 46 అయింది. టర్న్కి ఏమవుతుంది, ఇక్కడ లెటర్స్ నెంబర్స్ వేసుకుంటూ అవుతుంది. టీ అంటే ఎంత, 20, 9 ఐ అంటే 9, ఎం అంటే 13, ఇది 5 అవుతుంది. 9 5 12, ఇది 17 అవుతుంది. 17 47 అవుతుంది. ఇక్కడ ఏం చేశాడు, 43 రావాలంటే మనం ఏం చేయాలి, -4 చేశాడు. -4 చేస్తే ఏమవుతుంది, 43 అవుతుంది. సేమ్ ఇలా చేశాడండి. ఇక్కడ వెన్ చూడండి, 23, ఇది 8 అవుతుంది, ఇది 5, ఇది 14, 8 8 16, ఇది 20 అవుతుంది. 20 50 అవుతుంది. ఇక్కడ -4 చేస్తే ఏమవుతుంది, 46 అవుతుంది. సేమ్ ఇలానండి. టర్న్ అంటే టీ అంటే 20 తీసుకోవాలి, ఇది 21 తీసుకోవాలి, ఇక్కడ 18, ఇక్కడ 14 తీసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, 13 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 6 అవుతుంది, 7 అవుతుంది. 73 - 4 ఏమవుతుందండి, 69 అవుతుంది. రైట్ ఆన్సర్ అండి, ఫోర్త్ ఆప్షన్. ఇలా నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడండి. ఇక్కడ 22 ఇచ్చాడు, 12 అయింది, వెంటనే తగ్గింది. ఇక్కడ చూడండి 1 తగ్గింది, ఇక్కడ మళ్ళీ పెరిగింది. ఇలా ఏం చేశాడంటే ఏదో మల్టిప్లికేషన్ చేశాడండి. ఇక్కడ చూడండి 0.5 చేశాడు. 22ని బై 2 చేస్తాడు, అంటే 0.5 చేస్తే వచ్చింది 11 వచ్చింది. అయితే 11 + 1 చేశాడు. నెక్స్ట్ చూడండి ఇంటూ 1 చేశాడు, ఇంటూ 1 చేసి +1 చేశాడు. ఇక్కడ ఇది పెరుగుతూ ఉందండి, 0.5 పెరుగుతూ ఉంది, ఇది సేమ్ ఉంటుంది. ఇక్కడ చూడండి 1.5 చేశాడు, +1 చేశాడు, 13 1.5 ఎంత అండి, 19.5, +1 చేస్తే అలా వచ్చింది. ఇక్కడ చూడండి ఇంటూ 2 వచ్చింది. ఇక్కడ చూడండి ఇంటూ 2 + 1 వచ్చింది. ఇక్కడ ఇంటూ 2.5 + 1 రావాలండి. ఇక్కడ చూడండి 42 2s ఎంత అండి, 84 అవుతుంది. 84 బై 1.5 ఎంత అవుతుందండి, 21 అవుతుంది. +1 తీసుకోవాలి, +1 తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది,
6 అవుతుంది, ఇక్కడ 6 అవుతుంది, 106 అవుతుంది. 6 ఇక్కడ ఉందండి లాస్ట్లో, ఫస్ట్ ఆప్షన్ మాత్రం ఉంది 106. ఇలా మల్టిప్లికేషన్ చేశాడు. ఇలా వెంటనే తగ్గుకుంటూ ఇలా వెళ్ళింది అనుకోండి, ఇలా చూసుకుంటే బెటర్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, కోడ్ ఇచ్చాడు, బెంగళూరు ఇచ్చాడు, సిటీ ఆఫ్ గార్డెన్స్ అంటండి. శ్రీరామ్ శ్రీనగర్ ఇచ్చాడు, సిటీ ఆఫ్ లేక్స్. కోల్కత్తా ఏంటండి, కోల్కత్తా కూడా ఏంటని అడిగాడు, జీకే క్వశ్చన్ అండి. కోల్కత్తా ఏంటండి, సిటీ ఆఫ్ జాయ్ అండి, సిటీ ఆఫ్ జాయ్ అవుతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి, బి డాష్ సిసి డిడిఈ అన్ని డబల్ వస్తున్నాయి చూడండి. ఎఫ్ఎఫ్ మళ్ళీ ఇక్కడ బీబీ రావాలంటే ఫస్ట్లో బి రావాలి. బి ఇక్కడ లేదు, బి ఇక్కడ లేదు, బి ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డబల్ ఎఫ్ రావాలి అంటే ఎఫ్ రావాలి. ఇక్కడ ఎఫ్ లేదు, ఇక్కడ ఎఫ్ ఉంది చూడండి. ఇక్కడ కూడా ఈ రావాలి, ఇక్కడ ఎఫ్ రావాలి, ఈ రావాలి, ఎఫ్ రావాలి, అంతే. దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం ఇచ్చాడు, ప్రకటనలు 3 అనమాట, సిలాజమ్స్ అండి. అన్ని ఎల్లు వీలు, ఏ ఎల్లు జే కాదు, జేకు ఎల్లుకు రిలేషన్ లేదండి. తీర్మానాలు ఏమి ఇచ్చాడు, అన్ని వీలు ఎల్లుడు, కలర్ చేంజ్ అవుతాం. అన్ని వీలంట ఎల్లుడు అవుతాయా, కొన్నే అవుతాయి కానీ అన్నీ ఎలా అవుతాయండి, కొన్నే అవుతాయి కానీ అన్ని కావు, అందుకే ఫస్ట్ రాంగ్. అన్ని జేలు ఎల్లుడు, ఇక్కడ జే ఉందండి, ఎల్ ఇక్కడ ఉంది, అసలు వీళ్ళకి రిలేషన్ లేదనే చెప్పాడు, ఎట్లా ఎలా అవుతుందండి, ఇది కూడా కాదు. అందుకే ఏ తీర్మానం వర్తించదు, అనుసరించదు అనమాట, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే మల్టిప్లికేషన్ అంటే భార్య, ప్లస్ అంటే భర్త, డివిజన్ అంటే కుమార్తె, మైనస్ అంటే తల్లి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇక్కడ చూడండి, డబ్ల్యూ డివిజన్ ఈ ప్లస్ ఎఫ్ మైనస్ జీ ఇచ్చాడండి. ఇక్కడ ఏంటంట, డబ్ల్యూ జీకి ఏమవుతుంది, జీకి డబ్ల్యూ ఏమవుతుంది అని అడిగాడు. ఇక్కడ మైనస్ అంటే ఏంటండి, మైనస్ అంటే తల్లి అంటే మదర్, ప్లస్ అంటే భర్త హస్బెండ్, డివిజన్ అంటే కుమార్తె, కుమార్తె అంటే డాటర్. ఇక్కడ చూడండి, మా మదర్ వాళ్ళ హస్బెండ్ ఏమవుతారంటే అండి, మా డాడీ అవుతాడు. డాడీ వాళ్ళ డాటర్ ఏమవుతాడండి, సిస్టర్ అవుతుంది, అంటే సోదరి అవుతుంది. థర్డ్ ఆప్షన్, ఇలా చేస్తే బెటర్ అండి. నెక్స్ట్ వన్, డయాగ్రామ్ ఫిల్ చేయమని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఇది మొత్తం ఇలా ఫిల్ అయి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా వచ్చేసి ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా రావాలి. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ లేనే లేదు, ఇది ఇక్కడ లేదు, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ రాలేదు, ఎగ్జాక్ట్ ఇది ఇక్కడ మిడిల్లో వచ్చింది, ఇది రాలేదు. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కోడింగ్ ఇచ్చాడు, డిఈఎఫ్ అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, DEFINITE ఇచ్చాడు. ఇక్కడ ఇచ్చాడు FITEDNI ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఈ ఉంది, ఇక్కడ డిఈ ఉంది, ఇక్కడ ఏమైంది ప్లస్ అయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే +2 అయింది, ఇక్కడ +4 అయింది. ఇక్కడ అంతా డిఫరెంట్గా ఉందండి, ఇది వర్కౌట్ కాదు. అందుకే మనం చూడాలి, ఒక్కసారి చూస్తే అన్ని లెటర్స్ సేమ్, పైన ఎలా ఉన్నాయో కింద కూడా అలానే ఉంది. చూడండి, ఈ డిఈ ఉంది, ఈ డిఈ ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ ఎన్ఐ ఎక్కడ ఉంది, ఎన్ఐ ఇక్కడ ఉంది, అది ఇక్కడికి వచ్చేసింది. ఇక టీఈ ఎక్కడ ఉందో అది ఇక్కడ ఉంది, ఆ టీఈ ఇక్కడికి వచ్చేసింది. ఎఫ్ఐ ఇక్కడ ఉందని సెకండ్ వన్ ఇక్కడికి వచ్చేసింది. ఇలా చూడండి, అర్థమవుతుందా, అది అలానే చూడండి. నెక్స్ట్ కూడా BU FFAL OW, డబుల్ ఏమి ఇచ్చాడు, FF OW BU AL ఇచ్చాడండి. అది చూడండి, AL ఇక్కడ ఉంది, అది ఇక్కడికి వచ్చేసింది. OW ఇక్కడ ఉంది, ఇది ఇక్కడికి వచ్చేసింది. FF ఇక్కడ ఉంది, సెకండ్ ఫస్ట్కి వచ్చేసింది. BU ఉన్నది థర్డ్కి వెళ్ళిపోయింది, అంటే ఫస్ట్ది థర్డ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాద్దాం మనం, ఫస్ట్ థర్డ్కి వెళ్ళిపోయింది, ఈ థర్డ్కి వెళ్ళింది. సెకండ్ది ఫస్ట్కి వెళ్ళిపోయింది, సెకండ్ది ఫస్ట్కి వెళ్ళిపోయింది, ఇంకో ఫస్ట్కి వెళ్ళింది. థర్డ్ది ఏమైంది, ఫోర్త్కి వెళ్ళిపోయింది. లాస్ట్ది ఏం జరిగింది, సెకండ్కి వెళ్ళిపోయింది. ఈ ఆర్డర్ అండి, ఈ ఆర్డర్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ థర్డ్ది రావాలి,
థర్డ్లో రావాలి. ఫస్ట్ ఏం రావాలి? సెకండ్ వన్ అంటే టీఏ రావాలి. ఫస్ట్లో టీఏ రావాలి. సెకండ్ ఏం రావాలి? లాస్ట్లో అంటే ఈడి రావాలి. ఈడి రావాలి. చూడండి, టీఏఈడి ఇది ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ రెండిట్లో ఉంది. లాస్ట్లో చూడాలి. లాస్ట్లో ఏముంది? హెచ్సి ఉంది, ఇక్కడ సిహెచ్ ఉంది. ఏమొస్తుంది చూద్దామా? ఇక్కడ థర్డ్ వన్ రావాలి. ఫోర్త్లో ఏమైనా థర్డ్ వన్ రావాలంటే ఇక్కడ చూడండి సిహెచ్ రావాలి. సిహెచ్, ఇక్కడ సిహెచ్ థర్డ్ ఆప్షన్ మాత్రం ఉంది. ఇక్కడ ఏటీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్ క్వశ్చన్ అండి. ఇలాంటివి కూడా అడుగుతారు. మీరు చాలా చూస్తేనే ఇలాంటివి చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడండి. ఏ టు ఈ అనే 5 వ్యక్తులు వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు ముఖం చేస్తూ కూర్చున్నారంట. ఇక్కడ 1 2 3 4 5 సి మరియు డిల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడంటండి. సికి డికి మధ్యలో ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడు. అది ఒకవైపు నుండి మాత్రం లెక్కించినప్పుడు మాత్రమే అండి. డికి ఎడమ వైపు 2వ స్థానంలో బి కూర్చున్నాడు. ఇక డి ఇక్కడ తీసుకుందాం. ఎడమ వైపు 2వ స్థానం అంటే బి ఇక్కడ వచ్చేస్తాడు. బీకి కుడివైపున వెంటనే ఏ ఉన్నాడు అంటాడు. బీకి రైట్ సైడ్ అంటే ఇదే వస్తుంది. ఏ ఇక్కడ ఉన్నాడు. బీకి ఎడమ వైపు వెంటనే ఎవరు కూర్చున్నారు? బీకి ఎడమ వైపు వెంటనే అంటే ఈ ప్లేస్లో ఎవరు కూర్చున్నారు అంటాడు. సికు డికి మధ్యలో ఒకరు ఉండాలి కదండి. అంటే సి ఇక్కడ వస్తుంది. డికి మధ్యలో ఇక్కడ వచ్చేస్తారు. ఇక్కడ ఈ వచ్చేస్తాడు. ఇక్కడ ఈ చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం బీకి ఎడమ వైపు ఎవరున్నారు? సి ఉన్నాడండి. ఇక సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడు. ఇక్కడ పి కరెక్ట్ రావాలండి. ఇక్కడ చూసాం పి కరెక్ట్ రావాలి. ఈ పి ఇలా రావాలి. ఎక్కడ చూడండి, ఈ పి ఇలా, ఈ పి ఇలా, సేమ్ అన్నిట్లో సేమ్ ఉంది. ఈ డయాగ్రామ్ ఇలా రావాలి. ఇక్కడ చూడండి, ఈ డయాగ్రామ్ ఎగ్జాక్ట్ ఇలా రావాలి. ఇలా వచ్చింది. ఇక్కడ ఓకే. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందికి వచ్చింది, పైన ఉండాలి. ఇది పైన ఉండాలి, కిందికి వచ్చింది. ఇక్కడ చూడండి, ఇది పైన ఉంది. ఓకే. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇదంతా ఓకే అండి. చూడండి, ఇది సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. చూడండి, కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఇది ఇలానే ఉంది కదా. ఇది ఇక్కడ రాదండి, ఇది ఇట్ సైడ్ వస్తుంది. అంటే ఇట్ సైడ్ రావాలి. ఇది ఇట్ సైడ్ రావాలి. కానీ చూడండి, ఇది ఇట్ సైడ్ వచ్చింది, ఇది ఇట్ సైడ్ వచ్చింది, ఇది వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయింది. ఈ రెండిట్లో ఇది ఇట్ సైడు, ఇది ఇట్ సైడు, ఇది పైకి రావాలి. ఇది పైకి రావాలని కిందికి ఉంది, ఇది పైకి వచ్చింది. చూడండి, ఇది పైకి వచ్చింది, ఇది పైకి వచ్చింది. ఓకే డన్ అండి. ఫోర్త్ ఆప్షన్. కొంచెం చూసుకోవాలి, కొంచెం డీటెయిల్గా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. నెగటివ్ ఇచ్చాడు అండి, డిక్షనరీ ఆర్డర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమడిగాడు? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ త్రూ వెళ్ళిపోవాలండి. ఇక్కడ చూడండి, 1 2 1 2. ఫస్ట్లో 1 2 అని అనుకుంటే అయిపోతాను. ఫస్ట్ చూడండి, LINN ఉంది. ఇగో ఏముందా, ఈ ముందా అండి, ఏముందా అంటే 2 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్ వెళ్ళిపోయింది. థర్డ్ ఆప్షన్ కూడా వెళ్ళిపోయింది. 2 తర్వాత ఏముంది? 1 ఉంది. ఇక 2 తర్వాత 1 ఉంది. 3 ముందా, 4 ముందా? 3 4 అని చూసుకుంటే అయిపోతుంది. 3 4 చూసుకుంటే చూడండి, LIN ఈ ముందా, జీ ముందా అండి? ఈ ఏ ముందు వస్తుంది. అందుకే ఫోర్త్ వన్ ఫస్ట్ ఉండాలి. ఇక చూడండి, ఫోర్త్ ఆప్షన్ మాత్రమే. దాట్స్ ఫోర్త్ ఆప్షన్. లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఎల్ లెటర్, L2P +4 అయింది, P2T +4 అయింది, T2X +4 అయింది. నెక్స్ట్ కూడా +4 రావాలి. +4 చేసి ఏమొస్తుందండి? బి వస్తుంది. బి ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఉంది, సెకండ్ లేదు, థర్డ్ ఉంది, ఫోర్త్ ఉంది. నెక్స్ట్ చూడండి, M2Pకి +4 అయింది. నెక్స్ట్ Q2 దీనికి కూడా +4 అయింది. నెక్స్ట్ U2Y కూడా +4 అయింది. వైకి +4 యాడ్ చేసి ఏమొస్తుంది? సి వస్తుంది. అంటే బీసీ ఉన్న ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ మాత్రమే ఉంది. BCHS అని +4 యాడ్ చేశాడు. మొత్తం +4 యాడ్ చేశాడు. నెక్స్ట్ వన్ పాచికలు ఇచ్చాడు. 7కు ఎదురుగా ఉన్న సంఖ్య ఏంటని అడిగాడు. 7 ఇక్కడ ఉందండి, ఇక్కడ ఉంది. 7 ఇక్కడ ఉంది. ఇది 15కి ఇది క్లాక్ వైజ్ ఉంది. అదే 15కి క్లాక్ వైజ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. అంటే 3. అంటే 7కి ఆపోజిట్ ఏమవుతుంది? 3 వస్తుంది. అంటే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు? సింబల్స్ ఇచ్చాడు. చూడండి, సింబల్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం చేయలేదు. ఇదంతా క్యాలిక్యులేట్ చేస్తే 63 రావాలి. ఏమైనా చేయొచ్చు. ఇక్కడ ఏం చేశాడంటే
6 ఇక్కడ ప్లస్ తీసుకున్నాడు, ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకున్నాడు, ఇక్కడ ప్లస్ తీసుకున్నాడు. 7 అట్ ద డేట్ అన్న ప్లస్ తీసుకున్నాడు, అట్ ద డేట్ అన్న ప్లస్ తీసుకున్నాడు, స్టార్ అన్న కూడా ప్లస్సే తీసుకున్నాడు, యాష్ అంటే మాత్రం మల్టిప్లికేషన్ తీసుకున్నాడు. ఇది చేశాడండి. ఇక్కడ చూడండి 6 ఇదేమవుతుంది 6 ప్లస్ 10 ఇంటూ 5 ప్లస్ 7 చూడండి ఇక్కడ 50 ఎంత కలిసి 63 అవుతుంది. నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇది కావాలండి 4 ప్లస్ 5 ఇంటూ 6 ప్లస్ 7 ఏమవుతుంది, ఇది 30 37 ఇది కూడా 41 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 41 ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి రిలేషన్స్ వచ్చింది, బ్లడ్ రిలేషన్స్. PQ P ప్లస్ క్యూ అంటే P అనేది సోదరి అంటండి, మల్టిప్లై చేస్తే P ఇంటూ క్యూ అనేది తల్లి అంట, P డివిజన్ క్యూ అంటే తండ్రి అంట, P మైనస్ క్యూ అనేది సోదరి అంట. ఇక్కడ ఏమిచ్చాడు, A ప్లస్ A ఇంటూ B డివిజన్ C మైనస్ D ప్లస్ E మైనస్ F ఇచ్చాడు. ఇక్కడ ఏమడిగాడు, A అనేది Fకి ఎలా సంబంధం, ఏకి ఎఫ్కి రిలేషన్ అడిగాడండి, ఎఫ్కి రిలేషన్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి మైనస్ అంటే ఏంటి, ఇక్కడ మైనస్ అనగా సోదరి, ఇక్కడ సోదరి. నెక్స్ట్ ప్లస్ తీసుకున్నాడు, ప్లస్ అంటే సోదరుడు, ఇది సోదరి, ఇది సోదరుడు. మైనస్ అంటే మళ్ళీ సోదరి, మళ్ళీ డివిజన్ అంటే ఫాదర్ అండి, మల్టిప్లికేషన్ అంటే మదర్. ఇక్కడ ఏమంటారు వీళ్ళకేంటి, సోదరి వాళ్ళు. ఇక్కడ చూడండి సోదరి ఏమవుతుందండి, సిస్టరే అవుతుంది. సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుందండి, సిస్టరే అవుతుంది. సిస్టర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతాడు, ఫాదర్ అవుతాడు. ఫాదర్ వాళ్ళ డాడీ వాళ్ళ అమ్మ ఏమవుతుందండి, అమ్మమ్మ అవుతుంది. అంటే ఎవరు, తండ్రి వాళ్ళ అమ్మ ఏమవుతుంది, నానమ్మ అవుతుంది. అమ్మమ్మ కాదండి, నానమ్మ అవుతుంది. నాన్న వాళ్ళ అమ్మ కాబట్టి నానమ్మ అవుతుంది. నెక్స్ట్ వన్ సింబల్స్ చేంజ్ ఇచ్చాడు. 28 ప్లస్ 12 మైనస్ 6 ఇంటూ 40 డివిజన్ బై 8 ఈజ్ ఈక్వల్ 46 రావాలండి. ఇగో మల్టిప్లికేషన్ ఉన్న దగ్గర మైనస్ పెట్టాలి. ఇక్కడ చూడండి 28 ప్లస్ 12 మైనస్ ఉన్న దగ్గర ఏం పెట్టాలి, ఇంటూ పెట్టాలి. 6 ఇంటూ ఉన్న దగ్గర మైనస్ పెట్టాలి. 40 డివిజన్ 8 ఎంత రావాలి, 46 రావాలి. ఇక్కడ చూడండి ఇది 5 వస్తుంది, మైనస్ ఇది 72 వస్తుంది, ప్లస్ 28 అవుతుంది. ఇక్కడ చూడండి 28 ఇదంతా 100 అవుతుంది. 100 మైనస్ 5 ఏమవుతుందండి, 95 వస్తుంది. మనకు కావాల్సింది 46 కావాలి, అందుకే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూడండి, మల్టిప్లికేషన్ దగ్గర ప్లస్ పెట్టాలి. 28 ఇంటూ 12 మైనస్ అలానే ఉంటుంది, ప్లస్ ఇంటూ 40 దగ్గర ఏమి పెట్టాలి, మల్టిప్లికేషన్ దగ్గర ప్లస్ చేయాలి. ప్లస్ 40 డివిజన్ అలానే ఉంటుంది 8 అందులో 46 రావాలి. ఇక్కడ ఏమవుతుంది 28 12 ఇది చాలా పెద్ద నెంబర్ వస్తుంది, ఇక్కడ చూడండి ఇక్కడ 5 వస్తుంది, 5 6 అంటే ఇక్కడ -1 వస్తుంది, చాలా పెద్ద నెంబర్ వస్తుంది, 280 సంథింగ్ అలా వచ్చేస్తుంది. అందుకే ఇది కాదు, ఇది కూడా కాదు. థర్డ్ ఆప్షన్ చూడండి, థర్డ్ ఆప్షన్ చూస్తున్నట్లయితే థర్డ్ ఆప్షన్ ప్లస్ దగ్గర డివిజన్ తీసుకోవాలి. 28 డివిజన్ 12 మైనస్ 6 ఇంటూ 40 డివిజన్ దగ్గర ప్లస్ తీసుకుని 8 తీసుకోవాలండి. ఏం రావాలి, 46 రావాలి. ఇక్కడ చూడండి ఇది డివిజనే కాదు, ఫస్ట్ 12 ఇది డివిజన్ అవుతుందండి, డివిజనే కాదు, అందుకే ఈ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ఇదే అవుతుంది. చూడండి సబ్స్టిట్యూట్ చూద్దాం. 28 మైనస్ 12 ప్లస్ 6 ఇంటూ 40 డివిజన్ 8 ఈజ్ ఈక్వల్ 46. ఇక్కడ అవుతుంది 28 12 16 అవుతుంది, ప్లస్ 16 ఇక్కడ 5 వస్తుంది, 5 6 ఎంత అంటే 30, ఇక్కడ ఏమవుతుంది 46. ఆన్సర్ వచ్చేసిందండి ఫోర్త్ ఆప్షన్. అందుకే నెక్స్ట్ వన్ డయాగ్రామ్ ఇచ్చాడు, ఇక్కడ ఏమన్నా ఆల్టర్నేట్ ఫిల్ చేయాలని అడిగాడు. ఇక్కడ చూడండి పైన చతురస్రం వచ్చి లోపల సర్కిల్ వచ్చింది, సర్కిల్ చూడండి సర్కిల్ ఇక్కడికి వచ్చేసింది, ఈ లోపల ఉన్నది నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పైకి వచ్చేసింది, ఇక్కడ లోపల ఉన్నది పైకి రావాలి, అంటే ఇక్కడ చతురస్రం రావాలి. ఇక్కడ చతురస్రం ఉందా, ఇక్కడ దీర్ఘ చతురస్రం ఉంది, ఇక్కడ చతురస్రం లేదు, ఇక్కడ చతురస్రం ఉంది.
ఇగో ఇక్కడ చతురస్రంగా దీర్ఘ చతురస్రం ఉంటుంది, అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, డిక్షనరీ ఆర్డర్లో ఇచ్చాడు. 4వ స్థానం ఏంటి అని అడిగాడండి. 4వ స్థానం ఏంటి అని అడిగాడు. ఇక్కడ చూడండి 4వ స్థానం అడిగాడు. 4వ స్థానం ఇక్కడ చూడండి, పిఆర్ఐ. పిఆర్ఐ సేమ్ ఉన్నాయండి. పిఆర్ఐ 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 పిఆర్ఐ. ఫస్ట్ చూద్దాం, ఇక్కడ ఏముంది, ఐలు పిఆర్ఐలు ఉన్నాయి. ఇక్కడ చూడండి వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది, ఇక్కడ వి ఉంది. ఫస్ట్ ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. 19th లెటర్ కానీ ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ వి అన్ని సేమ్ ఉన్నాయి కదా. వి తర్వాత ఏ లెటర్స్ ఉన్నాయి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏముంది ఏ ఉంది, ఇక్కడ ఏముంది వై ఉంది, ఇక్కడ ఏముంది ఐ ఉందండి. ఇక్కడ ఏమొస్తుంది విఏ అనేది, ఇది సెకండ్ అని వస్తుంది, ఇదన్నా సెకండ్ అని వస్తుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి సెకండ్ వస్తుంది. ఇది సెకండ్ అని రావచ్చు, ఇది సెకండ్ అని రావచ్చు, థర్డ్ అని రావచ్చు. ఇది సెకండ్ అని రావచ్చు, థర్డ్ అని రావచ్చు. అంటే ఈ రెండు అవసరం. మనకు కావాల్సింది ఫోర్త్ కాబట్టి ఇది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఐ ఉంది. ఐ ముందు వస్తుందా వై ముందు వస్తుందా అంటే ఐఏ ముందు వస్తుంది. అందుకే ఫోర్త్ ఆప్షన్ ప్రిలేజ్. ప్రిలేజ్ అంటే ఫస్ట్ ఆప్షన్. అలా అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమి ఇచ్చాడు, సిరీస్ ఇచ్చాడు. సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి 18, 16 ఇచ్చాడు. తర్వాత 7 ఇచ్చాడు. ఇక్కడ చూడండి ఆల్టర్నేటివ్ ఇంటూ 2 చేశాడు. ఇంటూ 2 చేశాడు. ఇక్కడ -9 చేశాడు. ఇంటూ 2 చేశాడు, -9 ఇంటూ 2. ఇక్కడ చూడండి ఇంటూ 2. ఇక్కడ చూడండి ఇంటూ 2. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ -9 జరిగింది. ఇక్కడ -9 జరిగింది. ఇక్కడ కూడా ఏం కావాలి, -9 జరగాలి. అంటే -9 నుంచి 2 తీసేస్తే ఏమవుతుందండి, -7 వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. PQRSTU అండ్ V అనే 7 బాలికలు అంటే ఒక దక్షిణం వైపు కూర్చున్నాడు. మనం దక్షిణం ఇటు సైడ్ అనుకున్నాం, మన కంఫర్ట్ కోసం దక్షిణం ఇటు సైడే. 1 2 3 4 5 6 7 అండి. అయితే ఏమన్నాడు, Q మరియు Rలో ఒకరి పక్కన ఒకరు ఉన్నారంటండి. ఒకరి పక్కన ఒకరు ఉన్నాడు. ఇగో QR పక్క పక్కనే కూర్చుంటారంట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, Q ఒక చివరన ఉన్నాడు. Q ఇక్కడైనా ఉండొచ్చు, Q ఇక్కడైనా ఉండొచ్చు, Q ఇక్కడైనా ఉండొచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, P అనేది Qకి ఎడమవైపు 4వ స్థానంలో ఉంది. Qకి ఇది రైట్ సైడ్ అవుతుంది, రైట్ సైడ్ లేదు. అంటే లెఫ్ట్ సైడ్ ఉండాలంటే ఇటు సైడ్ మాత్రమే ఉండాలి. అందుకే Q ఇక్కడ ఉంది. Qకి 4వ స్థానం అంటే P ఇక్కడ వస్తాడు, వచ్చేసాడు. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉండండి, U అనేది P లేదా Rకు పక్కన కూర్చోదు. U అనేది P పక్కన కానీ R పక్కన కానీ కూర్చోదంట. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, S అనేది Vకి కుడివైపు 2వ స్థానంలో కూర్చుంటుంది. S అనేది Vకి కుడివైపు 2వ స్థానంలో అంటే ఇలా కూర్చుంటుంది. అయితే Rకు కుడివైపున ఎవరు కూర్చున్నారు, Rకి కుడివైపున ఎవరు కూర్చున్నారు అని అడిగాడండి. ఇక్కడ చూడండి Rకి సంబంధించిన ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చాడు. చూడండి Q మరియు Rలు ఒక పక్కన కూర్చుంటారు. చూడండి ఈ పక్కన కూర్చోవాల్సింది ఇంకెవరండి, ఆరే కూర్చోవాలి కదా. మనం అడిగింది ఏంటి అండి, కుడి వైపున ఎవరు కూర్చుంటారు అడిగాడు. ఇక్కడ Qగా కూర్చోవాల్సింది. ఆన్సర్ ఇస్ Q, థర్డ్ ఆప్షన్ అండి. అంతా చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మిగతాది కూడా మనం చేసేద్దాం. మిగతా కూడా చేసేద్దాం. అంత చేయాల్సిన అవసరం లేకుండా కూడా. ఇక్కడ చూడండి R పక్కన U కూర్చోదు. అంటే U ఇక్కడ కూర్చోదు, P పక్కన కూర్చోదు, ఇక్కడ కూర్చోదు, ఇక్కడ కూడా కూర్చోదు. అంటే ఏ ప్లేస్ ఎక్కడ ఉందంటే U ఇక్కడ కూర్చోవాలి. నెక్స్ట్ ఏం రావాలి, Vకి రైట్ సైడ్లో అంటే V ఇక్కడ కూర్చుంటే మాత్రమే ఇక్కడ స్పేస్ వచ్చి ఇక్కడ S ఉంటుందండి. ఇక్కడ మిగిలిన స్పేస్లో ఏం రావాలండి, T రావాలి. ఇక్కడ ఒకటండి అరేంజ్మెంట్, ఇది ఈ అరేంజ్మెంట్ అండి. మనం అడిగింది ఏంటంటే Rకి రైట్ సైడ్లో ఎవరు కూర్చున్నారు, Q మాత్రమే కూర్చుంది. దట్స్ ఇట్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ఈవెన్ ఆల్టర్నేటివ్ అని ఇచ్చాడండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు, @ ఇవే చేంజ్ అవుతున్నాయి చూడండి. @ ఇటు సైడ్ వెళ్ళింది, J ఇటు సైడ్ వెళ్ళింది, L ఇటు సైడ్ వెళ్ళింది, K ఇటు సైడ్ వెళ్ళింది. క్లాక్ వైజ్ తిరుగుతున్నాయండి. చూడండి S ఇటు రావాలి, వచ్చింది. నెక్స్ట్ ఇటు వెళ్ళింది, నెక్స్ట్ ఇటు వెళ్ళాలి, ఇక్కడికి రావాలి. @ ఇక్కడికి రావాలి. @ ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం రావాలి, K ఇక్కడికి రావాలి. ఇక్కడ K ఉండాలి, ఇక్కడ L ఉండాలి, ఇక్కడ J ఉండాలి. ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి JK ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ మాత్రం. నెక్స్ట్ వన్,
ఇక్కడ ఏమి ఇచ్చాడు, పేపర్ కట్టింగ్ ఫోల్డింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ఇది ఇటు వచ్చేస్తే ఏమవుతుంది, ఇలా వచ్చేస్తుంది, ఇలా వచ్చేది. దాన్ని ఇలా చేస్తే ఏమవుతుంది, ఇలా వచ్చేస్తుంది. ఇలా అన్నాడు, పైన అలా కింద ఎలా ఉండాలి. ఇది మాత్రం, ఇది ఒక్కటి మాత్రం ఉంది, ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్, డైస్ ఇచ్చాడు, 3కు ముఖానికి ఎదురుగా ఉన్నది అడిగాడండి. ఇక్కడ చూడండి, 1కి క్లాక్ వైజ్లో 3 ఇక్కడ ఉంది. అదే 1కి క్లాక్ వైజ్లో ఇక్కడ 5 ఏముందండి, 5 ఉంది. అంటే 3కి ఆపోజిట్ ఏమవుతుంది, 5 అవుతుంది. అంటే సెకండ్ ఆప్షన్. నెంబర్ సిరీస్ ఇక్కడ 74 ఇచ్చాడు, ఇక్కడ 74, ఇక్కడ 61. పెరుగుతుంది తగ్గుతుంది చూడండి. అలాంటప్పుడు ఆల్టర్నేటివ్ చూసుకోవడం బెటర్ అండి. 74 to 82 ఎంత అవుతుందండి, 8 యాడ్ చేశాడు. 82 నుంచి 90కి 8 యాడ్ చేశాడు. నెక్స్ట్ రావాలన్నా 8 యాడ్ చేయాలి. ఇక్కడ కాకుండా నెక్స్ట్ సిరీస్ వచ్చేప్పుడు ఇక్కడ 8 యాడ్ చేయాలండి. ఇటువంటి 61 to 53 8 యాడ్ చేసి -8 చేశాడు. ఇక్కడ ఏం చేయాలి, -8 చేయాలి. -8 చేస్తే ఏమవుతుందండి, 45 వస్తుంది. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏమిచ్చాడు, AEI ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, AEI ఇచ్చాడు. ఇక్కడ ACI, ఇవి చూడండి, ఇవి మార్చలేదు, సేమ్ అలానే ఉంచాడు. దీన్ని ఏం చేశాడంటే -2 చేశాడు. సేమ్ ఇక్కడ చూడండి, N అలానే ఉంచాలి, V అలానే ఉంచాలి. Rని ఏం చేయాలంటే -2 చేయాలి. అప్పుడు ఏమవుతుంది, P వస్తుంది. అంటే NPV వస్తుంది. దట్స్ ఇట్. చూడండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అండి. PQRSTU మరియు వీలు ఉత్తరం వైపు చూస్తున్నారు, ఒక వరుసలో కూర్చున్నారంటండి. ఉత్తరం వైపు చూస్తూ వరుసలో కూర్చున్నారు. చూడండి, 1 2 3 4 5 6 7. U టీకి కుడివైపున ఉంది. U అనేది టీకి కుడివైపున ఉందంటండి. నెక్స్ట్ టీ వికి కుడివైపు 4 స్థానంలో ఉంది. ఈ టీ అనేది ఎవరికి, వికి కుడివైపు 4 స్థానంలో, అంటే ముగ్గురు గ్యాప్ ఉంటారు. నెక్స్ట్ ఆరు క్యూ మరియు ఎస్ల పక్కనే ఉందంటండి. ఎవరు, ఆర్ అనేది క్యూకి ఎస్కి మధ్యలో ఉందంటండి. ఇటు క్యూ కావచ్చు, ఇటు ఎస్ కావచ్చు, రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఎస్కు ఎడమవైపున 3వ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక చివర ఉంటాడు. ఇటు నుంచి ఎడమ వైపున, ఇటు నుంచి ఎట్లా అనేది మిడిల్లో ఉంటుంది. ఎస్ మిడిల్లో ఉంటుంది. అయితే ఆర్కి కుడి వైపున అడిగాడు. ఇక్కడ చూడండి, 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒక పాసిబిలిటీ ఇది వస్తుంది, సెకండ్ పాసిబిలిటీ ఇది వస్తుంది. చూడండి, యు ఇక్కడ తీసుకుందాం, యు ఈ ప్లేస్ లో తీసుకున్నాం అనుకోండి. యు ఇక్కడ తీసుకుంటే టీ ఇక్కడ వస్తుంది. 3 గ్యాప్స్ తర్వాత ఇక్కడ వి వస్తుంది. మిగిలిన ప్లేస్ లో ఏం పెట్టేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు, అదే పై ప్లేస్ లో చూద్దాం. పైన ఏం పెట్టచ్చు, పైన ఇక్కడ వి తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ వి తీసుకున్నాం అనుకో, 3 గ్యాప్స్ వచ్చాక ఇక్కడ టీ ఉంటుంది, ఇక్కడ యు ఉంటుంది. సెకండ్ పాసిబిలిటీ. అయితే ఏమన్నాడు, ఎస్ పక్కన ఎస్కి క్యూకు ఆర్ ఉండాలంటే. ఇక్కడ చూడండి, ఈ పాసిబిలిటీలో అయితే ఎస్ ఇక్కడ ఉంది కదా, ఎస్ ఇక్కడ ఉంది, ఆర్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, దాని పక్కన క్యూ ఉండాలి. అంటే ఇది వర్కౌట్ కాదు. ఒకవేళ ఆర్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, దాని పక్కన క్యూ ఉండాలి, ఇది వర్కౌట్ కాదు. అందుకే ఆర్ ఇక్కడ తీసుకున్నాం అనుకో, క్యూ ఇక్కడ పెట్టుకోవచ్చు. అంటే ఈ సెకండ్ పాసిబిలిటీ అనేది వర్కౌట్ కాదు, ఫస్ట్ పాసిబిలిటీ అవుతుంది. అయితే ఏమడిగాడు, ఇక్కడ మిగిలిన 1 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, పి వస్తుంది. ఇక్కడ ఏమంటారు, ఆర్కు కుడివైపున ఎవరున్నారు, ఆర్కు కుడివైపున ఎవరున్నారు, ఎస్ ఉంది. ఫోర్త్ ఆప్షన్. క్వశ్చన్ కోడింగ్ డీకోడింగ్ అండి. ఇక్కడ చూడండి, RAINDO ఇచ్చాడు. చూడు, ఇక నెంబర్స్ లెటర్స్. ఆర్కి ఏమి ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు. ఏకి ఏమి ఇచ్చాడు, 1 ఇచ్చాడు. ఐకి ఏమి ఇచ్చాడు, 9 ఇచ్చాడు. అంటే ఇక్కడ ఓవెల్స్ అంటే ఏంటండి, AEIOU, వీటికి నెంబరింగ్ ఇచ్చాడు, వీటికి నెంబర్స్ ఇచ్చాడు, వీటికి నెంబర్ ఇచ్చాడు. కాన్సోనెంట్ లెటర్స్ కి ఒక లెటర్ +1 యాడ్ చేశాడు. కాన్సోనెంట్ లెటర్స్ కి ఒక +1 యాడ్ చేశాడు. ఇక్కడ చూడండి, WX చేశాడు, 15 చేశాడు. అలానే ఇక్కడ చూడండి, ఎస్కి టీ చేశాడు. యు అంటే 21 అలానే తీసుకున్నాడు. ఎన్ అంటే ఏం తీసుకున్నాడు, ఎన్ అంటే ఓ తీసుకున్నాడు. ఎస్ అంటే మళ్ళీ టీ తీసుకున్నాడు. ఐ అంటే మళ్ళీ 9 తీసుకున్నాడు. అలా అనమాట. ఇక్కడ ఏముంది,
ఎం తర్వాత ఏం రావాలి, ఎన్ రావాలి. ఎన్ ఎక్కడ ఉంది, ఇక్కడ అన్నిట్లో ఉంది. ఓ అంటే 15 15 డబుల్ 15 రావాలి. ఎన్ 15 15 ఎన్ 15 15 ఎన్ 15 15 ఎన్ 15 అన్నిట్లో ఉంది. నెక్స్ట్ ఏముంది, ఎన్ ఉంది. ఎన్ తర్వాత ఏం రావాలి, ఓ రావాలి. 15 తర్వాత ఉందా, ఇక్కడ ఓ లేదు. చూడండి ఇక్కడ ఓ ఉందండి. సెకండ్ హాఫ్ దీంట్లో ఉంది, దీంట్లో ఓ ఉంది. నెక్స్ట్ ఏముందండి, ఎల్ ఉంది. ఎల్ ఉంటే ఏం రావాలి, ఎల్ తర్వాత ఎం రావాలి. ఓ తర్వాత ఎం రావాలి. ఓ తర్వాత ఎన్ ఉంది. ఓ తర్వాత 9 ఉంది. ఓ తర్వాత ఎం, ఇది మాత్రమే ఉంది, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్ సిలాజిజమ్స్ అండి. కొంతమంది యూలు సీలు, కొంతమంది యూలు సీలు అండి. ఇక్కడ ఏమండి, ఏ ఎల్ యూ కాదు, యూలు అనేది ఎల్ కాదు అంటండి, ఎల్ కాదు. ఇప్పుడు అక్కడ తీర్మానంలో ఏమి ఇచ్చాడు, కొంతమంది ఎల్లుడు యూలు అంట. కొంతమంది ఎల్లుడు యూలు అయితే అండి కావనే చెప్పాడు. ఎట్లా అవుతుంది, ఇది కాదు. కొంతమంది సీలు ఎల్లులు కాదు. కొంతమందిగో ఈ సీలు అంట ఎల్లుడు కాదు అని అంటాడు. ఇది కాదు అండి, ఇది కాదు. అందుకే ఈ స్టేట్మెంట్ రైట్. అందుకే 2 మాత్రమే అనుసరిస్తుంది, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఇది కూడా అనాలజీ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ డి ఇచ్చాడు. డికి +2 యాడ్ చేశాడు. ఇక్కడ +2 యాడ్ చేశాడు. ఇక్కడ +2 యాడ్ చేశాడు. ఇక్కడ +2 యాడ్ చేశాడు. సేమ్ అలానే +2 చూడాలి. డబుల్కి +2 చేస్తే ఎం రాదు. ఎక్స్కు -4 అయింది. ఇక్కడ -1 అయింది. ఇది కదండి, ఎఫ్కి +2 ఇది మాత్రమే అవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ కోడింగ్ ఇచ్చాడండి. టీకి ఏం చేశాడు, టీఈఏ అయితే ఏమి ఇచ్చాడు, RFY. ఇక్కడ ఏం చేశాడు, -2 చేశాడు. ఇక్కడ +1 చేశాడు. ఇక్కడ ఏం చేశాడు, -2 చేశాడు. సేమ్ అలానే నెక్స్ట్ వన్ కూడా చేశాడు అండి. ఇక్కడ సికి అంటే ఏం చేస్తున్నాడు అంటే -2 +1 -2 +1 మొత్తం ఆల్టర్నేట్ వెళ్ళిపోతుంది. ఇక్కడ చూడండి, సికి -2 చేశాడు. ఇక్కడ +1, ఓకి పి వచ్చింది. ఇక్కడ -2 చేశాడు. అలా ఎస్కి ఏం వస్తుంది, -2 అంటే క్యూ రావాలండి. క్యూ రావాలి. క్యూ ఏముంది, ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్కి ఏం కావాలి, +1 కావాలి. ఎస్ అంటే వి వస్తుంది. ఇక్కడ -2 కావాలి. జీకి -2 ఏమవుతుంది, జీకి -2 ఈ అవుతుంది, ఈ అవుతుంది. ఇక్కడ +1 రావాలి అంటే బి వస్తుంది. ఇక్కడ -2 రావాలంటే పి వస్తుంది. అంటే QVEBP. ఇక్కడ బీపీ లేదు, ఇక్కడ బీపీ లేదు, ఇక్కడ బీపీ మాత్రం ఉన్నది. సెకండ్ ఆప్షన్. లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఏం ఇచ్చాడు, PRQQSR. నెక్స్ట్ SUT ఇచ్చాడు. నెక్స్ట్ PVU ఇచ్చాడండి. చూడండి, పి నుంచి క్యూ +1 అవుతుంది, +1 అవుతుంది. నెక్స్ట్ ఎస్ నుంచి టీకి +1 అవుతుంది. ఇక్కడ కూడా రావాల్సింది ఏంటి, పి తర్వాత క్యూ తర్వాత ఆర్ రావాలి. ఇక్కడ చూడండి, ఆర్ తర్వాత ఎస్ వచ్చింది, ఎస్ తర్వాత టీ రావాలి, టీ తర్వాత యూ. అంటే అన్ని +1 అవుతున్నాయండి. ఎస్ తర్వాత టీ రావాలి. ఆర్టీ ఎక్కడ చూడండి, ఆర్టీ థర్డ్ ఆప్షన్ మాత్రమే. నెక్స్ట్ ఆర్ తర్వాత ఏం రావాలి, ఎస్. ఆర్టీఎస్ ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, 6075 2025 2005. ఇక్కడ చూడండి, ఇది మనం చూస్తే × 3 కనిపిస్తుంది. చూడండి, ఇలా × 3 కనిపిస్తుంది. దీన్ని కూడా చూడండి, ఇది కూడా మల్టిప్లైడ్ విత్ 3 కనిపిస్తుంది. నాకు తెలిసి ఇది కూడా × 3 కావాలంటే 225 మల్టిప్లైడ్ విత్ 3 అంటే 3 అంటే ఇక్కడ వస్తుంది 15, 6 అంటే 7 వస్తుంది. ఇక్కడ 6 అంటే 675 థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ చూడాలంటే దీన్ని మల్టిప్లై × 3 చేస్తే ఏమొస్తుంది చూడండి, మీరే చూడండి. కాబట్టి 15, 21, 22. ఇది 6 3 18 20 2025. చూడండి, నెక్స్ట్ వచ్చిందా రాలేదా, వచ్చింది. నెక్స్ట్ వన్, బ్లడ్ రిలేషన్స్ ఇచ్చాడు. చూడండి, మల్టిప్లై అయితే భార్య అంటండి, ప్లస్ ఉంటే భర్త, డివిజన్ ఉంటే కుమార్తె, మైనస్ ఉంటే సోదరి అంటండి. ఇక్కడ ఏమడిగాడు, వి అనేది టీకి ఎలా సంబంధం, వి అనేది ఇక్కడ చూడండి, నేను రాస్తాను ఇక్కడ ఎస్ టీ డివిజన్ యు ప్లస్ వి. వి అనేది టీకి ఎలా సంబంధం, వీళ్ళిద్దరు రిలేషన్ అడిగాడండి. వీళ్ళిద్దరు రిలేషన్ ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ ఏమైంది, ఇక్కడ ప్లస్ ఉంది. ప్లస్ అంటే ఏం తీసుకోవాలి, భర్త. ఇక్కడ భర్త అనమాట, ఈయన హస్బెండ్ అవుతాడు. ఈయన హస్బెండ్ అవుతాడు. ఈయన హస్బెండ్ అంటే ఈయన ఫీమేల్ అనమాట.
నెక్స్ట్ డివిజన్ అంటే కుమార్తె. కుమార్తె అంటే డాటర్. డాటర్ అండి. మైనస్ అంటే ఇది ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ డాటర్. ఈమె డాటర్ అండి. ఈమె డాటర్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? వీళ్ళ కూతురు అవుతుంది. వీకి ఈమె కూతురు అవుతుంది. టీకి ఆమె ఏమవుతుంది? మమ్మీ అవుతుంది. ఇక్కడ కూతురు మమ్మీ రెండిట్లు ఏదన్నా అవుతుంది. సోదరి కాదు, కుమార్తె కాదు, భార్య కాదు, తల్లి ఉందండి. తల్లి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇచ్చిన సమీకరణం సరైన దానిని ఉండటానికి ఏ రెండు సంఖ్యలు మార్చాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? 5 - 3 × 0 + 1 = 2. 5 ప్లేస్లో 3 రాసుకోవచ్చు అనమాట. 5 ప్లేస్లో 3 రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది చూడండి. కలర్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ 3 - 5 × 0 + 1 = 2 అండి. ఇక్కడ అవుతుంది 0, మొత్తం 0 అవుతుంది. 0 to 0. ఇక్కడ 3 + 1 ఏమవుతుందండి? ఇక్కడ 4 వర్కౌట్ అవుతుందండి. వర్కౌట్ కావాలి. నెక్స్ట్ చూడండి, 5 ప్లేస్లో 2, 2 ప్లేస్లో 5. ఏముంది? 5 కదండి. 5 ప్లేస్లో 2 పెట్టాలి కదా. 2 - 3 × 0 + 1 = 2 + 1 5 రావాలి. ఇక్కడ అది మొత్తం 0 అవుతుంది. ఇక్కడ b/5 వస్తుంది. అంటే ఇది వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఇది ఫస్ట్ ఆప్షన్. సెకండ్, థర్డ్ చూసాం అనుకోండి. థర్డ్ ఏం రావాలి? 1 ప్లేస్లో 3 రావాలి, 3 ప్లేస్లో 1 రావాలి. అంటే 5 అలానే ఉంటుంది. 3 ప్లేస్లో వస్తుంది 1 వస్తుంది. ఇంటూ 0 + 1 ప్లేస్లో 3 వస్తుంది. = 2 రావాలండి. 2 రావాలి. ఇది మొత్తం 0 అవుతుంది. 5 + 3 ఏమవుతుందండి? 8. 8 = 2 అవుతుంది. ఇది వర్కౌట్ కావట్లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి? 2 ప్లేస్లో 0 తీసుకోవాలి. 0 ప్లేస్లో తీసుకోవాలంటే 5 - 3 × 2 + 1 = 0. ఇక్కడ చూడండి, ఇది ఏమవుతుంది? -6 అవుతుంది. ఇది +6 అవుతుంది. +6 - 6 = 0. 0నే అవుతుంది. అంటే ఫోర్త్ ఆప్షన్. ఇలా అన్ని చేసుకుంటూ వెళ్ళడం అండి ఇట్లాంటివి వచ్చినప్పుడు. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్. ఇక్కడ చూడండి, చూడగానే అర్థమైపోతుంది మనకు. ఆల్టర్నేటివ్ సిరీస్ అని 86. ఇక్కడ చూడండి 82 అయింది. అంటే -4 అయింది. ఇక్కడ -4 అయింది. నెక్స్ట్ రావాల్సింది కూడా -4 రావాలి. అంటే 78 - 4 ఎంత అవుతుందండి? 74 రావాలి. ఆన్సర్ ఈస్ ఫోర్త్ ఆప్షన్. మొత్తం చేయాల్సిన అవసరం లేదండి. ఇలా మనకు చూడగానే అర్థమైపోతుంది. నెక్స్ట్ వన్, ఒక నిర్దిష్ట సంఖ్య కోడింగ్ డీకోడింగ్ ఇచ్చారండి. ఇక్కడ రాస్తాను. BEHALF అండి. దాన్ని డీకోడ్ ఏం చేశారు? DCJYND. ఇక్కడ చూడండి, ఇక్కడ B అండి. ఇది 2 అంటే ఏం చేశారు? +2 చేశారు. ఇక్కడ +2 చేశారు. ఇక్కడ చూడండి -2 చేశారు. ఇక్కడ +2 చేశారు. ఇక్కడ -2 చేశారు. ఇక్కడ +2 చేశారు. ఇక్కడ -2 చేశారు. సో అర్థమైపోతుందండి మీకు. సేమ్ అలానే ఇక్కడ ఏం రావాలండి? C+2 రావాలి. C+2 రావాలంటే ఏంటండి? E వస్తుంది. అక్కడ -2 రావాలంటే ఏమొస్తుంది? J వస్తుంది. ఇక్కడ +2 రావాలంటే ఏమొస్తుంది? K వస్తుంది. -2 రావాలంటే L వస్తుంది. +2 రావాలంటే K వస్తుంది. -2 రావాలంటే A వస్తుంది. చూడండి, ఎక్కడ ఉంది? ఏ ఇక్కడే ఉంది. ఇవి 2 ఆప్షన్ ఎలిమినేట్. ఇలా K అంటే K ఇక్కడ ఉంది. డైరెక్ట్ ఇలా ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సిలాజిమ్స్ చూడండి. ప్రకటనలు. కొన్ని నమకిన్ పిజ్జాలు అంట. కొన్ని నమకిన్లు పిజ్జాస్ అంటారు. పిజ్జాస్. ఏ పిజ్జా బిస్కెట్ కాదండి. ఏ పిజ్జా కూడా బిస్కెట్ కాదు. ఇది బిస్కెట్. ఇది కాదు. ఈ రిలేషన్ లేదు దీనికి. చూడండి, తీర్మానాలు ఏమి ఇచ్చాడు? తీర్మానాలు వచ్చేసి ఏ బిస్కెట్ నమకిన్ కాదు. ఇది నమకిన్. ఇది బిస్కెట్. ఇది కాదని చెప్పాడండి. అవుతుంది కాదని మనం చెప్పలేమండి. ఎందుకంటే రిలేషన్ ఉంది లేదని మనకి ఏ క్లారిటీ లేదు. అందుకే మనకు క్లారిటీ లేనప్పుడు అది కాదని అర్థం అండి. అందుకే ఏది తీసుకోవచ్చు. ఏ బిస్కెట్ పిజ్జా కాదు. ఒకటి చూడండి, ఇది బిస్కెట్, ఇది పిజ్జా. ఆల్రెడీ చెప్పాడు కదండి ఇది కాదని మనకు మంచిగా ప్రకటనలోనే ఇచ్చాడు. అందుకే ఇది ఎస్. ఓకే.
వర్కౌట్ అవుతుంది. కొన్ని పిజ్జాలు బిస్కెట్లు కావు. ఇక్కడ పిజ్జాలు బిస్కెట్ అన్ని కావన్నప్పుడు కొన్ని కూడా కావాలి, కొన్ని కూడా కావు. అందుకే ఇది కూడా కరెక్ట్. అందుకే ఆప్షన్ 2 అండ్ 3 అనమాట. 2 అండ్ 3 అనుసరిస్తాయి. సెకండ్ వన్. నెక్స్ట్ లెటర్ సిరీస్ ఇచ్చాడు. ఫస్ట్ ఎం ఇచ్చారు. ఎం అంటే ఎం అంటే 13. ఇది ఎంత 9 అండి. ఇక్కడ ఏమైంది 6 ఇంక్రీజ్ అయింది. 6 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏం జరిగింది -2 +6 అయింది. నెక్స్ట్ -2 కావాలి. -2 కావాలంటే యూకి -2 చేస్తే డబ్ల్యూకి -2 చేస్తే యూ రావాలండి. యూ వస్తుంది. నెక్స్ట్ చూడండి క్యూ ఉంది. క్యూ అంటే 17. ఇక్కడ ఏమైంది -2 జరిగింది. ఇక్కడ చూడండి +6 జరిగింది. ఇక్కడ చూడండి -2 జరిగింది. నెక్స్ట్ ఏం రావాలి +6 అంటే ఎస్కి +6 చేస్తే ఏమొస్తుంది 19 అంటే 25 రావాలి. అంటే వై రావాలి. అంటే యూవై. ఆన్సర్ ఇస్ యూవై. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఎంబెడెడ్ ఫిగర్ ఇచ్చాడంటే ఇది దేనిలో ఒక దాంట్లో దాగి ఉంది అని అర్థం అండి. ఇక్కడ చూడండి దీంట్లో చూస్తే ఇది లేనే లేదండి. ఇట్లా వచ్చింది అసలు లేనే లేదు. దీంట్లో ఏం తీసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఇలా వచ్చింది చూడండి. దీంట్లో ఉంది. ఎగ్జాక్ట్ దీంట్లో ఉంది. సెకండ్ హాఫ్ దీంట్లో లేదు. సెకండ్ హాఫ్ ఎంబెడెడ్ ఫిగర్ కొంచెం కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుందండి మనం. నెక్స్ట్ వన్ అనాలి టైప్ కోడింగ్ డీకోడింగ్ అని కే ఇచ్చాడు, బి ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. దానికి ఏంటండి హెచ్ వై డబ్ల్యూ ఇచ్చాడు. ఇక్కడ ఏం జరిగింది -3 జరిగింది. ఇక్కడ -3. ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ -3, ఇక్కడ -3. నెక్స్ట్ ఏం చేయాలి వీటికి కూడా -3 చేయాలి. వీకి -3 ఏమవుతుందండి వీకి -3 చేస్తే ఎస్ అవుతుంది. ఎస్ ఉన్నది ఆప్షన్ చూడండి. ఎస్ ఉన్నవి రెండే ఉంది. నెక్స్ట్ చూద్దాం. ఐకి -3 చేస్తే ఏం రావాలండి ఎఫ్ రావాలి. అంటే 6 ఎఫ్ రావాలి. చూడండి థర్డ్ ఆప్షన్ మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడండి. పూజ, భావన, చారు, గీత మరియు హేమ అనే 5 స్నేహితులు ఒక వృత్తాకార బల్ల చుట్టూ కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారు. ఇది వృత్తాకార బల్ల. ఎంతమంది ఉన్నారు 5 ఉన్నారండి. లోపల వైపు చూస్తున్నారు. చారు భావన పక్కన కూర్చోలేంటాడు. భావన పక్కన చారు కూర్చోలేదంటండి. ఇచ్చారు కదా. భావన హేమకు ఎడమవైపు 2వ స్థానంలో ఉంది. హేమకు ఎడమవైపు 2వ స్థానంలో ఉంటే ఇక్కడ ఉంది భావన. గీత భావన మరియు హేమల పక్కన కూర్చుంది అంటే వీళ్ళిద్దరు మధ్యలో ఉండండి ఆమె. అంటే ఇక్కడ ఉంటుంది గీత. అయితే భావనకు కుడివైపు వెంటనే ఎవరున్నారు మొత్తం మనకి ఇది కూడా చేయక ముందుకు మనకు అర్థమైపోయిందండి గీత అని. రైట్ సైడ్ లో ఉంది గీత. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఏమో మిగతా ఫిల్ చేద్దాం చూడండి. భావన పక్కన చారు ఉండదు అంటే చారు ఇక్కడ ఉంటుంది. మిగిలిన అమ్మాయి ఇక్కడ ఉంటుంది. మిగిలిన అమ్మాయి ఎవరండి పూజ ఇక్కడ ఉంటుంది. తను ఇక్కడ మనకు డైరెక్ట్ వచ్చేసాడు. రైట్ సైడ్ ఉంది గీత. నెక్స్ట్ వన్ కోడ్ ఇచ్చాడండి. MATURE చేస్తే 82 అవుతుందంట. 82 వస్తుందంట. ఎలా వచ్చిందో చూద్దాం. ఇవన్నీ యాడ్ చేద్దాం మనం నార్మల్గా. 13 1 21 తీసుకుందాం. నెక్స్ట్ 21 18 5 ఎంత అండి 18 5 మీకు కంప్యూటర్ చేసుకుందాం. 18 5 ఇక్కడ ఎంత 4 5 10 18 అండి. ఇక్కడ చూడండి 5 6 7 78. 82 రావాలంటే ఏం చేయాలండి +4 చేయాలి. +4 చేస్తే 82 వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా అలానే వర్కౌట్ అవుతుందో చూద్దామండి. 8 +9 +7 +8 +5 +18 చూడండి 8 9 17 17 7 24 24 32 32 37 37 45 55 55 55 వచ్చిందండి. +4 చేస్తే 59 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లో వచ్చేస్తుంది అని అర్థం.
నెక్స్ట్ దీన్ని కూడా అలా చేయాలి. ఏమి ఇచ్చాడు? ఏఎస్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏ అంటే 1 అండి. ఏ అంటే 1, ఇది 19, ఇది 19, ఇది 9, 1, 14. ఇక్కడ వస్తుంది 9, 9, 18, 19, 20, 24. అంటే +4 రావాలి. అంటే 8 లాస్ట్ డిజిట్ 8 ఉన్నది చూడండి. 2 ఉంది, 4 ఉంది, 6 ఉంది, 8 ఉన్నది మాత్రం. ఇక్కడ చూడండి 2, 3, 4, 44 + 4, 48 అలా అన్నమాట. సింపుల్. నెక్స్ట్ వన్ డిక్షనరీ ఆర్డర్ అండి. ఇది పక్క ఒక క్వశ్చన్ వస్తుంది మనకు, మీరు పక్క ఫాలో అవ్వండి. నిఘంటు క్రమంలో అమర్చింది. ఏ పదం థర్డ్ ప్లేస్ లో ఉందండి. ఫస్ట్ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ మనం చూసుకోవాలి. అది చూడండి, వేరేట్ ఇస్తాను మీకు. చూడండి SMA, 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 SMA అన్నిట్లో ఉందండి. SMA తర్వాత ఇక్కడ ఏముందండి? L ఉంది. ఇక్కడ ఏముంది? R ఉంది. ఇక్కడ ఏముంది? C ఉంది. ఇక్కడ ఏముంది? S ఉంది. ఇక్కడ ఏముంది? T ఉంది. వీటిలో ఏది ఫస్ట్ వస్తుందండి? C ఫస్ట్ వస్తుంది. అందుకే C ఫస్ట్ వన్ అయిపోతుంది. ఇది వెళ్ళిపోయింది. C తర్వాత ఏమొస్తుంది? L వస్తుంది. L సెకండ్ వన్ అవుతుంది. L తర్వాత ఏమొస్తుంది? R. L తర్వాత R వస్తుందండి. R ఎంత? 18 అనమాట. ఇది థర్డ్ వన్ వస్తుంది. S 19, ఫోర్త్ వన్ అనమాట. T అనేది ఫిఫ్త్ వన్. మనం ఏమడిగాడు? 3వ స్థానం అడిగాడు. 3వ స్థానం ఏంటండి? స్మార్ట్. స్మార్ట్ ఇలా తీసుకోవాలన్నమాట. ఇలా కంపేర్ చేస్తే ఈజీ వచ్చేస్తుంది స్మార్ట్ సెకండ్ ఆప్షన్. అలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఒక చిత్రం శ్రేణిలోని ప్రశ్న చిహ్నాన్ని స్థానం గుర్తించండి. ఇక్కడ 3 అండి. ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి, లోపల 3 ఇచ్చాడు. ఇక్కడ చతురస్రం 4 భుజాలు ఉన్నాయి, 4 ఇచ్చాడు. ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి, 5 ఇచ్చాడు. నెక్స్ట్ రావాల్సింది 6 రావాలి, 6 భుజాలు ఉండాలి. ఇటువంటి 6 ఉంది. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది. ఇది చూడండి 1, 2, 3, 4, 5, 6, 7 వస్తున్నాయండి. 6 రావాలి మనకి. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 ఇది అండి థర్డ్ ఆప్షన్. సింపుల్ అంటే నెక్స్ట్ వన్ కోడింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు? R ఇచ్చాడు, P ఇచ్చాడు, D ఇచ్చాడు. దానికి D కూడా ఇచ్చాడు, WUI ఇచ్చాడు. ఇక్కడ ఏమైంది? +6 చేశాడు, +5 చేశాడండి. +5 చేశాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా +5 చేశాడు, ఇక్కడ +5 చేశాడు. అన్నిటికి +5 చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే ఆప్షన్స్ లో కూడా మనకు +5 ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది. +5 ఎక్కడ ఉందో చూస్తే సరిపోతుంది. ఇక్కడ B ఉందండి. Bకు ఏమొస్తుందండి? 12 అవుతుంది. ఇది వర్కౌట్ కాదు. LC తగ్గింది. ఇంకా X ఇది +5 వస్తుందండి. ఇది చూడండి, ఇది వచ్చింది. ఒక చూద్దాం. X నుంచి U తగ్గుతుంది, పెరగాలి. +5 రావాలంటే ఇదే వస్తుంది. Yకి Dకి +5. ఇంకొకటి ఓన్లీ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ పేపర్ కట్టింగ్ అండి. పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డ్ చేశాడు. కట్ చేసి ఇది ఇలా వచ్చింది. ఇది ఇట్ సైడ్ ఉన్నది ఏం కావాలండి? ఇట్ సైడ్ రావాలి. ఎగ్జాక్ట్ ఇట్ సైడ్ వస్తుంది. అది సేమ్ ఇలానే ఇట్ సైడ్ వస్తుంది, ఇట్ సైడ్ కూడా వస్తుంది. అంటే 4 సైడ్స్ ఇలా ఉండదు. ఇక్కడ 2 సైడ్స్ ఉన్నాయి, ఇక్కడ 4 సైడ్స్ ఉన్నాయి. ఇక్కడ మధ్యలో అసలు లేనే లేదు. ఇక్కడ 2 సైడ్స్ మాత్రం. సెకండ్ సింపుల్ అండి, చేస్తామండి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ 4 ఇచ్చాడు. ఇక్కడ 4 ఇటుకు ఒక లైన్ యాడ్ చేశాడు. ఒక లైన్ యాడ్ చేశాడు. నెక్స్ట్ దానికి చూడండి, ఈ లైన్ యాడ్ చేశాడు. నెక్స్ట్ దానికి చూడండి, ఈ లైన్ యాడ్ చేశాడు. ఇప్పుడు ఏం రావాలి? ఇలా లైన్ రావాలి. ఇలా లైన్ వస్తే సెటప్. చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఒక లైన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. చిత్రంలోని నమూనా పూర్తి చేయండి అని ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇది ఫిల్ చేయాలండి. ఇది చూడండి, ఇలా రావాలి. నెక్స్ట్ వచ్చాక ఇది ఇలా రావాలి. ఇది ఇలా వచ్చేసేయాలండి. ఇక్కడ స్క్వేర్ ఉందా అండి? ఇక్కడ స్క్వేర్ లేదు, వేరేలా వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలండి. ఇక్కడ ఫుల్ఫిల్ చేయాలి. ఇక్కడ ఉంది చూడండి, సెకండ్ వన్. ఇది కాదు, ఇది కాదండి, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ సిలాజిమ్స్ ఇచ్చాడు. అంటే ప్రకటన తీర్మానం ఇచ్చాడు. అన్ని పెన్నులు స్టేషనరీ వస్తువులు అంటాడు. ఇవి పెన్స్ అండి. పెన్స్ అన్ని స్టేషనరీ వస్తువులు అంట. ఇవి స్టేషనరీ వస్తువులు.
కొన్ని స్టేషనరీ వస్తువులు రబ్బర్లు అంటండి. కొన్ని స్టేషనరీ వస్తువులు ఏంటండి? రబ్బర్స్. అన్ని మార్కర్లు పెన్నులు అంటండి. మార్కర్స్ అన్ని పెన్నులు అంటండి. ఇక్కడ అంటే మార్కర్స్ పెన్ను లోపల ఉంటాయండి. ఇవి మార్కర్స్. ఇప్పుడు తీర్మానాలు చూసినట్లయితే కొన్ని స్టేషనరీ వస్తువులు రబ్బర్లు కావు అని ఇచ్చాడండి. అసలు మ్యాటర్ చెప్పాలంటే ఇక్కడ కావు అనేది నెగిటివ్ స్టేట్మెంట్ అండి. ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అట్లాంటప్పుడు నెగిటివ్ కాదండి. అసలు నెగిటివ్ అనేది వర్కౌట్ కాదు. అలా తీసేయచ్చు, లేకపోతే నార్మల్ చూసినట్లయితే కొన్ని స్టేషనరీ వస్తువులు ఎక్కడ ఉన్నాయండి? ఇది స్టేషనరీ వస్తువులు. రబ్బర్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది. కావు అని ఎట్లా అంటే కొన్ని కావు అంటే ఇక్కడ ఆల్రెడీ సమ్ రిలేషన్ ఉంది. అంటే కావు అని ఎట్లా చెప్తాండి? కొన్ని అయినాయి, ఇంకా కావు అని మనం చెప్పలేం కదండి. అందుకే ఇది కాదు. సెకండ్ చూసినట్లయితే కొన్ని మార్కర్లు స్టేషనరీ వస్తువులు కావు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా నెగిటివ్ ఉంది, ఇది కూడా వర్కౌట్ కాదు. నార్మల్ చూసినట్టయితే కొన్ని మార్కర్లు, ఇక్కడ మార్కర్లు ఉన్నాయని స్టేషనరీ వస్తువులు కావంటండి. స్టేషనరీ మార్కర్లు అన్ని స్టేషనరీ వస్తువులు ఆల్రెడీ, ఇంకా కావనట్లు చెప్తామండి, ఇది కూడా కాదు. అందుకే ఫోర్త్ ఆప్షన్ అండి, ఒకటి లేదా రెండు ఏది అనుసరించదు. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడు. ఇక్కడ ఏ ఇచ్చాడు, ALLIES ఇచ్చాడు. దానికి ఏంటిది డీకోడ్? REHLKA ఇచ్చాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఏమనిపిస్తుంది మనకు? చూడండి, ఆపోజిట్ చూడండి, ఆపోజిట్ సేమ్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇది చూడండి, ఇక్కడ -1 చేశాడు, ఇక్కడ సేమ్ ఇచ్చాడు, ఇక్కడ -1 చేశాడు. ఇక్కడ చూడండి, సేమ్ ఇచ్చాడు, ఇక్కడ -1 చేశాడు, ఇక్కడ సేమ్ ఇచ్చాడు, ఇక్కడ -1 చేశాడు. అంటే సేమ్ ఇచ్చాడు, అంటే 0 యాడ్ చేశాడు, -1 చేశాడు, 0 యాడ్ చేశాడు, -1 చేశాడు, 0 యాడ్ చేశాడు, -1 చేశాడు, అలా అనమాట. సేమ్ ఇలానే బీకి చూసుకున్నట్లయితే ఇక్కడ బి ఉందండి, ఇక్కడ BALLET అండి. ఇక్కడ ఏం రావాలి? ఇక్కడ రావాలి, అంటే సేమ్ బిఏ రావాలి. ఇక్కడ బి ఉంది, ఇక్కడ బి ఎక్కడ ఉంది చూసుకోండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడ జెడ్ ఉందా, ఎల్ ఉందా చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఏ ఉంది, అంటే -1 రావాలి. -1 తీసుకుంటే ఏమవుతుంది? జెడ్ అవుతుంది. జెడ్ ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఆప్షన్సే ఉన్నాయి. నెక్స్ట్ ఏం రావాలి? ఫస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ నుంచి సెకండ్ వన్ చూడండి, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ డి ఉంది. ఈ డిఏ చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 0 రావాలి, ఇక్కడ -1 రావాలి, ఇక్కడ -1 రావాలి, మరి ఇక్కడ 0 రావాలి. 0 రావాలంటే ఏమొస్తుంది? సేమ్ ఈనే వస్తుంది. ఇక్కడ -1 రావాలి, అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఎస్ వస్తుంది. ఎస్ఈ రావాలండి. ఎస్ఈ చూడండి, సెకండ్ ఆప్షన్లో ఉంది. అయిపోయింది, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ చూసినట్లయితే నెక్స్ట్ ఇంటర్చేంజింగ్ ఇచ్చాడండి, సింబల్స్ ఇంటర్చేంజ్ ఇచ్చాడు. ఇంటూ మరియు ఇవి ప్లేసులు ఎక్స్చేంజ్ చేస్తే సరిపోతుందండి. అవి ఏది వర్కౌట్ అవుతుందని, ఎంత వాల్యూ వస్తుందని చెప్పాడండి. 18 ఇచ్చాడు. డివిజన్ ఉంది, డివిజన్ ప్లేస్లో ఏం తీసుకోవాలి? ఇంటూ తీసుకోవాలి. 3 -4 మల్టిప్లికేషన్ ప్లేస్లో డివిజన్ తీసుకోవాలి. 2 + 7 అండి. ఎంత వస్తుంది? 18 3s ఏంటండి? 54. ఇక్కడ మైనస్ ఎంత అవుతుందండి? ఇది 2 పోతుంది, ఇక్కడ 2 వస్తుంది. ఇక్కడ -2, ఇక్కడ +7 అండి. ఇక్కడ ఎంత వస్తుంది? 5 అంటే 59 అవుతుంది. 59 రావాలి. 59 ఆప్షన్ ఉన్నది చూడండి, ఇక్కడ 59 లేదు, ఇక్కడ 59 లేదు, ఇక్కడ ఉందండి, ఇక్కడ లేదు. చూడండి, ఇక్కడ సెకండ్ వన్ చేయాల్సిన అవసరం కూడా లేదండి, ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి చేస్తే సరిపోతుంది. కావాలంటే నెక్స్ట్ మీకోసం చేద్దాం. 18 మల్టిప్లికేషన్ ఉందండి, డివిజన్ చేయాలి. 3 డివిజన్ ప్లేస్లో మల్టిప్లికేషన్ అండి. 6 -8 + 4 అండి. ఇక్కడ ఏమొస్తుంది? ఫస్ట్ డివిజన్ చేయాలి, ఇక్కడ 6 వస్తుంది. 6 × 6 ఎంత? 36. ఇక్కడ -8 + 4 అంటే -4 వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? 32 వస్తుంది ఆన్సర్. చూడండి, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, నెంబర్ సిరీస్ ఇచ్చాడు. తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 14 ఇచ్చాడు ఫస్ట్ వన్. నెక్స్ట్ 6 ఇచ్చాడు, ఇక్కడ 5 ఇచ్చాడు, 6.5 ఇచ్చాడు, ఇక్కడ 12 ఇచ్చాడు. నెక్స్ట్ ఏం వస్తుందని అడిగాడు. ఇక్కడ డిఫరెన్స్ చూడండి, అన్ని డిఫరెంట్గా ఉన్నాయండి. ఒకటి పెరిగింది, ఒకటి తగ్గింది. నార్మల్గా చూడండి, దీన్ని బై చేశాడండి, అంటే 0.5 చేశాడు. 0.5 చేస్తే ఏమొస్తుందండి? 7 వస్తుంది. ఇప్పుడు 7కి ఏం చేశాడు? -1 చేశాడు, అంటే ఇంటూ 0.5 -1 చేశాడు. అలా అండి. నెక్స్ట్ అలా చూద్దాం. ఇక్కడ చూడండి,
ఇక్కడ ఇంటూ 1 చేశాడు. ఇంటూ 1 చేసి -1 చేశాడు. చూడండి ఇంటూ 1 అంటే 6. 6 - 1 అట్లా వచ్చింది. ఇక్కడ 0.5 పెరుగుతుందండి. ఇక్కడ 1.5 ఇంటూ 1.5 ఇక్కడ ఇది అయిపోయింది. ఇక్కడ ఇంటూ 1.5 -1 అండి. 1.5 అంటే 7.5 -1 అంటే 6.5 వస్తుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంటూ 2 -1 రావాలి. నెక్స్ట్ ఏం రావాలి? ఇంటూ 2.5 -1 రావాలి. ఇంటూ 2 అంటే 12 2 24 అవుతుంది. 24 + 6 30 అవుతుంది. 30 - 1 ఏమవుతుందండి? 29 రావాలి మనకు ఆన్సర్. చూడండి 4th ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమి ఇచ్చాడు? మిర్రర్ ఇమేజ్ ఇచ్చాడండి. యారో ఇటు రావాలి. యారో ఇటు ఉండాలి. యారో ఇటు ఉండి ఇది ఇలా ఉండాలి. ఇది ఇలా ఉండాలి. చూడండి యారో ఇటు ఉంది కానీ ఇది ఇలా లేదు. యారో ఇటు ఉంది ఇది ఉంది. చూడండి సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రత్యాయంలో ప్రశ్న ఇచ్చిన గుర్తులు ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడండి సిరీస్. అలాగే ఇక్కడ ఏముందండి 6 78 అయింది. ఇక్కడ చూడండి 12 ఇక్కడ 18 అయింది. అంటే 6 6 పెరుగుతుంది. ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది, ఇక్కడ 6 పెరగాలి. అది ఇటు సైడ్ రావాలి, ఇటు సైడ్ రావాలి. 6 పెరిగితే ఎంత అవుతుందంటే 30 రావాలి. ఇక్కడ 30 వచ్చేసేయాలి. 30 ఉన్నది ఏంటండి? ఇక్కడ 30 ఇది ఉంది, సెకండ్ వన్ ఉంది, థర్డ్ వన్ ఉంది, కానీ ఇటు సైడ్ ఉంది. ఇది రాదు, ఇది రాదండి. ఇటు సైడ్ ఉండాలి మనకు. ఇటు సైడ్ ఉన్నది ఇది ఒకటి. 18 రావాలా 24 రావాలని చూడాలండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమో 72 వచ్చింది. 72 ఎలా వచ్చింది? దీన్ని మైనస్ చేశాడండి. దీన్ని మైనస్ చేస్తే ఏమైంది? 72 అయింది. దీంట్లో నుంచి 12 తీసేస్తే ఎంత అవుతుందండి? 60 అవుతుంది. దీంట్లో నుంచి 18 తీసేస్తే ఎంత అవుతుంది? 42 అయింది. అదే 24 నుంచి అంటే 42 నుంచి 24 తీసేస్తే ఎంత అవుతుందండి? 18 అవుతుంది. అదే అండి. ఆ 18 ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. అంటే డయాగ్రామ్ ఇలా ఉంటే ఆ 18 ఇక్కడ రావాలండి. అంటే 38 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ వన్ ఇక్కడ P ఇంటూ Q అంటే బ్లడ్ రిలేషన్ ఇచ్చాడు. P ఇంటూ Q అంటే తండ్రి అంటండి. P అనేవాడు, P అనే వ్యక్తి Qకి తండ్రి. ఇక్కడ తండ్రి, సోదరుడు, ప్లస్ ఉంటే డివిజన్ అంటే కుమారుడు, మైనస్ ఉంటే భర్త. ఇక్కడ ఇచ్చేసి O అనే వ్యక్తి Lకి ఏమవుతాడు అనేసి ఇక్కడ ఏమి ఇచ్చాడండి? 0 + n డివిజన్ M -L అండి. ఇలా ఇచ్చినప్పుడు మనం మొత్తం ఇక డయాగ్రామ్ వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ మైనస్ అంటే ఏమి ఇచ్చాడు చూడండి. ఇక్కడ మైనస్ అంటే భర్త అంటండి. అంటే హస్బెండ్ అని రాసుకున్నాం. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? డివిజన్ ఇచ్చాడు. డివిజన్ అంటే కుమారుడు అంటే సన్. ఇక్కడ సన్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్లస్ ఇచ్చాడు. ప్లస్ ఇస్తే సోదరుడు అంటే బ్రో. తినకి ఏమవుతాడు అని అడిగాడండి. ఎల్కి ఏమవుతాడు ఓ అంటే చూసుకుంటే చెప్తాను. ఎల్ యొక్క హస్బెండ్ అంటే ఈయన హస్బెండ్ అండి. ఎం అనేవాడు హస్బెండ్. హస్బెండ్ వాళ్ళ సన్ ఏమవుతాడండి? సన్నే అవుతాడు. సన్ వాళ్ళ బ్రదర్ ఏమవుతాడండి? సన్ వాళ్ళ బ్రదర్ కూడా సన్నే అవుతాడు కదండి. అంటే తిన ఏమవుతాడంటే ఎల్కి సన్ అవుతాడు. అంటే కుమారుడు అవుతాడండి. అంటే ఫోర్త్ ఆప్షన్ అండి. నెక్స్ట్ సిరీస్ ఇచ్చాడండి. ఇక్కడ యు ఇచ్చాడు, తర్వాత వి ఇచ్చాడు, తర్వాత ఏం రావాలండి? +1 యాడ్ చేశాడు. యు తర్వాత వి తర్వాత డబ్ల్యూ రావాలి. ఇక్కడ చూడండి డబ్ల్యూ ఇక్కడ ఉంది, ఇక్కడ డబ్ల్యూ లేదు. డబ్ల్యూ ఇక్కడ ఉంది, డబ్ల్యూ ఇక్కడ లేదు. ఇక్కడ డిఫరెన్స్ ఏమైంది చూడండి. ఇక్కడ 11, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 11 ఉంది. లాస్ట్ చూసుకుంటే అయిపోతుంది. 6 ఉంది, 9 అయింది. అంటే +3 యాడ్ అయింది. ఇక్కడ 15 +3, ఇక్కడ +3 అంటే 9కి +3 యాడ్ చేస్తే 9 + 3 ఏమవుతుందండి? 12 అవుతుంది. అంటే లాస్ట్లో 12 రావాలి. అంటే ఏమవుతుందండి? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇలా మనం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇలా చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ నిఘంటు అంటే డిక్షనరీ క్రమంలో ఇచ్చాడంటే అయితే 4వ పదము 4th వన్ ఏంటి అని అడిగాడండి. 4th వన్ కావాలంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ మనకు అన్ని తెలియాలండి. ఫస్ట్ చూసుకుందాం. WH అన్నిటికీ సేమ్ ఉందండి. ఇక్కడ WHA ఉందండి. ఫస్ట్ ఏ ఉంది అంటే ఇది ఫస్ట్ వన్ అవుతుంది. అంటే ఇది కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ వన్ అయిపోయింది. సెకండ్ చూడండి ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉంది, ఇక్కడ కూడా ఏ ఉందండి. నెక్స్ట్ వచ్చేది ఏం రావాలి? ఇక్కడ ఏ ఉందండి. నెక్స్ట్ ఏ అంటే ఇది ఫస్ట్ సెకండ్ వస్తుంది. ఇది సెకండ్ వన్ అవుతుంది. ఏ కంటే ఏ తర్వాత ఏమొస్తుందండి? ఈ రావాలి. ఆ ఈ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. అంటే థర్డ్ వన్ అవుతుంది. ఈ తర్వాత ఏం రావాలి? ఎన్ రావాలా, టీ రావాలా? ఎన్ ముందు వస్తుందా, టీ ముందు వస్తుందా అండి? ఎన్ తర్వాత టీ వస్తుంది కాబట్టి ఇది 4th వన్ అవుతుంది.
ఇది 5th లెటర్ అవుతుంది. అంటే 4th లెటర్ ఏం కావాలి? వెన్. వెన్ అనేది 4th లెటర్ అండి మనకు. వెన్ రావాలి. ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్. ఇది 4th 4వ స్థానంలో ఉంటుంది. నెక్స్ట్ వన్. కింద ఇచ్చిన సమీకరణను సరైన చేంజ్ చేయమంటున్నాయి. ఏ 2 సంఖ్యలు పరస్పరం మార్చాలి అని అడిగాడండి. ఇక్కడ చూడండి 3 ఉన్న ప్లేస్లో 5 రాయాలి. ఇక్కడ చూడండి 8 ప్లస్ 7 ఇంటూ 5 డివిజన్ 14 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 6 అండి. ఇక్కడ చూడండి 3 ఉన్న ప్లేస్లో 5 రాసుకోవచ్చు. చూద్దాం మనం ఒకసారి. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ 3 రాసుకున్నాం అనుకోండి. ఇక్కడ 3 రాసుకున్నాం. 3 ప్లేస్లో 5 రాసుకున్నాం. ఇక్కడ 5 రాసుకుంటే పర్లేదండి. ఇక్కడ 3 రాసుకుంటే ఏమవుతుంది? 7 ఇంటూ 3/14 అవుతుంది. ఇక్కడ 7 2s అవుతుంది కానీ 3/2 అవుతుంది. 3/2 వస్తుంది. ఇక్కడ పాయింట్స్లలో రావాలి కానీ ఇక్కడ 6 రాదండి. అందుకే ఫస్ట్ ఆప్షన్ కాదండి. ఫస్ట్ ఆప్షన్ రాదల. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇలా మనం ఎలిమినేట్ చేయాలండి. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ 14 ప్లేస్లో 6 తీసుకోవాలి. 6 ప్లేస్లో 14 తీసుకోవాలి. చూద్దాం. ఇంకో ఇక్కడ 6 తీసుకోవాలి. 6 ప్లేస్లో 14 తీసుకోవాలి. వర్కౌట్ అవుతుందో చూద్దాము. ఇక్కడ 7 ఇంటూ 5/6 అండి. డివిజన్ అంటే బై 6. ఇక్కడ కూడా ఇది క్యాలిక్యులేట్ అవుతుందండి. క్యాన్సిల్ కావట్లేదు. ఇది క్యాన్సిల్ కావట్లేదు కాబట్టి ఇలా 14 రాదండి. ఇది కూడా పాయింట్స్లలో రావాలి కానీ అది రాలేదు. అందుకే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ 8 ప్లేస్లో 5 ప్లేస్లో 8 అండి. ఇక్కడ 5 రాయాలండి. ఇక్కడ 5, ఇక్కడ 8. ఇక్కడ చూడండి ఇది వర్కౌట్ అవుతుంది. ఇక్కడ 7 2 ఇక్కడ 2 అవుతుంది. 2 చూడండి ఇక్కడ రాసేద్దాం మనం. 5 ప్లస్ 7 ఇంటూ 8/14 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 6 రావాలి. ఇక్కడ 7 2s అవుతుంది. 2 4s. ఇక్కడ 9 అవుతుంది. 9 మైనస్ 3 ఏమవుతుంది? 9 మైనస్ 3 6 అవుతుంది. అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఎలా చేయాలంటే నెక్స్ట్ వన్ సిరీస్ ఇచ్చాడండి. అక్షరాలు ఇచ్చాడు. ఇక్కడ చూడండి OPQ-S. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ చూసిన OPQRST. ఇక్కడ చూడండి OPQRST. ఇది ఈ సిరీస్ రిపీట్ అవుతుందండి. ఇక్కడ చూడండి OPQ తర్వాత ఏం రావాలండి? R రావాలి. R ఎక్కడ ఉంది? ఇక్కడ Q ఉంది. R ఇక్కడ ఉంది. R ఇక్కడ ఉంది. ఇక్కడ లేదండి. R తర్వాత ఇక్కడ P ఉంది. T ఉంది. ఇక్కడ లాస్ట్ లెటర్ చూస్తే అవుతుంది. S రావాలా P రావాలని చూస్తే అయిపోతుంది. ఇక్కడ PQR తర్వాత ఏముందండి? S రావాలి మనకి. S ఇక్కడ సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది. నెక్స్ట్ వన్ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనుకుంటాను. పూజ, భావన, చారు, గీత మరియు హేమ అనే 5 స్నేహితులు ఒక వృత్తాకార బల్లా చుట్టూ కేంద్రం వైపు చూస్తూ కూర్చున్నారంటండి. ఒక 5. ఇది వృత్తాకారం. 1 2 3 4 5 అండి. ఇటు లోపల వైపు చూస్తున్నారు. చారు భావనకు తక్షణం పక్కన కూర్చోలేదంటండి. చారు ఉంటుంది. చారు అనేది భావన పక్కన కూర్చోలేదంటండి. పక్కన కూర్చోలేదు. ఇక్కడ చూడండి నెక్స్ట్ భావన హేమకు ఎడమ వైపు 2వ స్థానంలో ఉంది. భావన ఎడ్ సైడ్ ఉంది హేమకు. హేమని ఇక్కడ తీసుకుందాం. హేమకు ఎడమ వైపు అంటే ఇటు సైడ్ 2వ స్థానం అంటే ఇక్కడ తీసుకోవాలండి. ఎవరు? భావన ఇక్కడ ఉంది. అంటే భావన పక్కన ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఇచ్చాడు చారు అనేది భావన పక్కన వచ్చాడు. అంటే భావన పక్కన చారు కూర్చోదు. అంటే చారు ఇక్కడ ఉండదు. చారు ఇక్కడ కూడా ఉండదండి. అంటే ఉండేది ఎక్కడ? చారు ఇక్కడ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? గీత భావన మరియు హేమల తక్షణ పక్కన కూర్చుంటుంది. గీత అనే అమ్మాయి అంటండి భావనకు హేమకు తక్షణ పక్కన అంటే వీళ్ళ మధ్యన కూర్చుంటుంది అనమాట. ఇక్కడ గీత కూర్చుంటుంది. ఇక్కడ మిగిలిన ఎవరండి? మిగిలిన ఇంకా పూజ. ఇక్కడ మిగిలిన పూజ కూర్చుంటుంది. అయిపోయిందండి. ఇక్కడ ఏమడిగారు? హేమకు తక్షణం కుడివైపు కూర్చున్నది ఎవరు? ఇక్కడ హేమ ఎక్కడ ఉందండి? హేమ ఇక్కడ ఉంది. హేమకు కుడివైపు ఎవరు కూర్చున్నారు? కూడా తక్షణం కుడివైపు ఎవరు కూర్చున్నారు? చారు కూర్చుంది. అంటే సెకండ్ ఆప్షన్. చాలా సింపుల్ వస్తాయండి. అసలు SSC జీడీలో చాలా సింపుల్ వస్తాయి. మనం ఈజీగా చేయొచ్చండి. నెక్స్ట్ కూడా సిట్టింగ్ అరేంజ్మెంట్ ఇచ్చాడు. లండన్ సిటీ పేర్స్ ఇచ్చాడండి. మాడ్రిడ్, ప్యారిస్, రోమ్ మరియు వియత్నా అనే 5 స్నేహితులు కేంద్రాన్ని చుట్టూ చూస్తూ ఒక వృత్తాకార టేబుల్ ఉంది. సేమ్ ఇంత ముందు లాగానే 1 2 3 4 5 అండి.
వృత్తగం లోపల కేంద్రం వైపు చూస్తున్నారంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? మాడ్రిడ్ ప్యారిస్ యొక్క తక్షణం ఎడవైపు ఉందంటండి. మాడ్రిడ్ ఎటువైపు కూర్చుంది? ప్యారిస్. ఇక్కడ ప్యారిస్ అనుకుందాం. ఇది ప్యారిస్కి తక్షణం ఎడమ వైపు కూర్చుందంట. ఇగో మాడ్రిడ్. నెక్స్ట్ రోమ్ అనేది లండన్ మరియు వియత్నాం మధ్య కూర్చుందంట. రోమ్ అనేది ఇక్కడ రోమ్ అనుకుందాం. రోమ్ అనేది లండన్ మరియు వియత్నాం మధ్యలో కూర్చుంది. లేకపోతే వియత్నాం ఇటు ఉండొచ్చు, లండన్ ఇటు ఉండొచ్చు. ఎటైనా ఈ రెండు పాసిబిలిటీలు ఉన్నాయండి. ఇట్లా రాసుకోవచ్చు. వియత్నాం ప్యారిస్కు తక్షణం కుడివైపు కూర్చుందంట. ఇగో ప్యారిస్ ఇది. వియత్నాం ఎక్కడ కూర్చుంది? తక్షణం రైట్ సైడ్ అంటే వియత్నాం ఇక్కడ కూర్చోవాలి. అది ఇక్కడ ఏముంది? వియత్నాంకి రోము అది ఇక్కడ ఉంది కదండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం లేదు, లెఫ్ట్ సైడ్ ఖాళీ లేదు అంటే రైట్ సైడ్ ఖాళీ ఉందండి. ఇక్కడ రోమ్ వస్తుంది. రోమ్ పక్కన ఎవరు వస్తుంది? ఇక్కడ లండన్ వస్తుంది. మిగిలింది ఇక్కడ లండనే కదండి. లండన్ వచ్చేసి ఇక్కడ ఏమడిగాడు? మాడ్రిడ్ యొక్క తక్షణం ఎడమ వైపు ఎవరున్నారు? మాడ్రిడ్కి. మాడ్రిడ్ ఎక్కడ ఉందా? మాడ్రిడ్కి తక్షణం ఎడమ వైపు. ఎడమ వైపు ఇగో ఇటు సైడ్ ఎవరున్నారు? లండన్ మాత్రమే ఉందండి. అందుకే ఫస్ట్ ఆప్షన్. చాలా సింపుల్ ఉంది చూసారండి. ఇలాంటివి 2-3 వస్తాయి, ఈజీగా తీసుకోవచ్చు. సిరీస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ పి ఇచ్చాడు, టీ ఇచ్చాడు, ఎక్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? దానికి రిలేటెడ్ RVZ ఇచ్చాడు. ఇక్కడ చూడండి, +1 చేశాడు, +2 చేశాడు, +2 చేశాడు. కాదండి, ఇది కూడా +2. ఫస్ట్ అన్ని +2 చేసుకుంటూ వెళ్ళిపోయాడు అండి. అన్ని +2 చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ CGK అండి. +2 చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ ఈ వస్తుందండి. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. ఈ ఇక్కడ ఇక్కడ ఒక్క దగ్గరే ఉందండి. మిగతా ఆప్షన్స్ వేరే వాటిలో ఎక్కడ లేదు. ఇక్కడ I వస్తుంది, ఇక్కడ M వస్తుంది. ఇదండి. నెక్స్ట్ వన్ ఇక కోడింగ్ డీకోడింగ్ అండి. ఇక్కడ A ఇచ్చాడు, M ఇచ్చాడు, RITSAR ఇచ్చాడండి. డీకోడింగ్ నెక్స్ట్ కోడ్ ఏమి ఇచ్చాడు? డీకోడింగ్ MAIRSTRA. ఇది చూడగానే అర్థమవుతుంది చూడండి. ఆల్టర్నేటివ్ చేశాడు. ఇది ఇటు ఎక్స్చేంజ్ చేశాడు అనమాట. ఇలా చేంజ్ చేశాడు. ఇది కూడా చూడండి, ఇక్కడ U వచ్చింది, ఇక్కడ D వచ్చింది కదా చూడండి. ఇలా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం రావాలి? ఫస్ట్ H రావాలి, H తర్వాత S రావాలి. HS ఎక్కడ ఉంది చూడండి. HS ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆప్షన్లో లేదు, సెకండ్ ఆప్షన్లో లేదు. నెక్స్ట్ ఏది చూసుకోండి. L తర్వాత ఇక్కడ I ఉంది, L తర్వాత I ఉంది, L తర్వాత O ఉండండి. ఇక్కడ చూడండి, L తర్వాత I రావాలి కానీ O రావద్దు. అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ అండి, సింపుల్గా ఆప్షన్ త్రూ వెళ్ళిపోతే బెటర్ అండి. ఎంబెడెడ్ ఫిగర్ ఇచ్చాడండి. ఈ ఫిగర్ అనేది దేంట్లో దాగి ఉంది అని అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఇక్కడ చూడండి, సెకండ్ది ఇలా వచ్చేసి ఇలా వచ్చేసింది. దేంట్లో ఉంది, మిగతా వాటిలో తెలియదు. నెక్స్ట్ వన్ నెంబర్ సిరీస్ ఇచ్చాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 55 ఇచ్చాడు, 165 ఇచ్చాడు. ఇక్కడ చూడండి, మల్టిప్లికేషన్ విత్ 3 చేసినట్టు అనిపిస్తుంది చూడండి. 1 into 3 చేస్తే 65. ఇక్కడ 165 అండి, అంటే 170 అనుకోండి. 170 into 3 చేస్తే ఏమవుతుందండి? 510 అవుతుంది. 510 నుంచి 5 కదా, 5 అనేది 15 తీసేస్తే ఎంత అవుతుందండి? 495 అవుతుంది. సేమ్ అదే, అన్ని మల్టిప్లికేషన్ విత్ 3 చేశాడండి. ఇంటూ 3 చేశాడు. ఇది కూడా ఇంటూ 3 చేశాడు. ఇక్కడ కూడా ఇంటూ 3 రావాలి, అంటే 1485 ఇంటూ 3 చేయాలి. ఇలా మనకు రానప్పుడు దీన్ని ఏం చేయాలంటే 1500 అనుకోండి. ఇక్కడ 3తో చేస్తే ఏమవుతుందండి? ఇక్కడ 3000 అవుతుంది. 400 అంటే 1200, అంటే 4000 ఎబో వస్తుందండి. 4000 ఎబో వస్తుంది అంతే తప్ప అంతకు మించి రాదు. 5000 కూడా రాదండి. మనకు అర్థమైపోతుంది 5000 రాదు. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ 7000 రాదు, 6000 రాదు, 5000 రాదు. ఇంకా చూడండి 44 ఇది ఒక్కటే ఉందండి. ఇప్పుడు చేసినా కూడా అదే వస్తుంది, ఫోర్త్ ఆప్షన్. కొన్నిసార్లు అన్నిసార్లు అన్ని చేయాల్సిన అవసరం లేదు, కొన్ని లాజిక్ బట్టి కూడా చేసేసుకోవచ్చు. ఫిగర్స్ ఇచ్చాడండి. చీనల స్థానం వచ్చేగా ఇక్కడ చూడండి, 3 ఎడ్జెస్ అంటే 3 ఉన్నాయండి భుజాలు. ఇక్కడ 4 భుజాలు ఉన్నాయి. చతురస్రం ఇచ్చాడు. ఇక్కడ 5 భుజాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి 6 ఉన్నాయి. నెక్స్ట్ రావాల్సింది 7 భుజాలు రావాలి. ఇక్కడ చూడండి
1 2 3 4 5 6 7 ఇక్కడ 7 ఉన్నాయి చూడండి. చూడండి 1 2 3 4 5 6 7 8 ఇక్కడ 8 ఇచ్చాడు. మనకు కావాల్సిన 7 ఇక్కడ 3 ఉన్నాయి, నెక్స్ట్ 4 ఉన్నాయి, 5 ఉన్నాయి, 6 ఉన్నాయి, నెక్స్ట్ కావాల్సిన 7 అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 1 ఇక్కడ ఏమొచ్చండి ఇది చూడగానే కోడిని డీకోడ్ అనుకుంటారు, మనం మొత్తం చదవాలి. అందుకే మూడవ పదానికి నాలుగవ పదం ఎలా సంబంధించి ఉందో మరియు మొదటి పదానికి రెండవ పదానికి ఎలా సంబంధించి ఉందో అదే విధంగా అనాలజీ టైప్ అండి. క్యాబేజీ ఇక్కడ చూడండి, మొత్తం క్యాబేజీ అంటే ఏంటిది? వెజిటేబుల్ కదండి, వెజిటేబుల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి కస్టర్డ్ అంటే ఏంటిదండి? డెజర్ట్. కస్టర్డ్ అనేది అదో డెజర్ట్ అనమాట, తినేది. పీచ్ అనేది ఏంటిదండి? అది కూడా ఒక వెజిటేబుల్ కాదండి. ఇది పీచ్ అనేది ఒక ఫ్రూట్ అవుతుంది, ఒక డ్రింక్ కాదు, డెజర్ట్ కాదు, వెజిటేబుల్ కాదు, అదొక ఫ్రూట్ అనమాట. పీచ్ అనేది తినేది, అదొక ఫ్రూట్ అండి.